స్టాక్ మార్కెట్, ఫినాన్షియల్ టెంపర్మెంట్, ఎమోషన్స్, డ్రైవింగ్ అవుట్. అసలు మీ ఏజ్కి మ్యాచే కాదు అసలు. ఆనెస్ట్గా చెప్పాలంటే ఈ ఏజ్కే మ్యాచ్ అవుతుంది ఇన్ జనరల్. ఇదే టైం కదా రిస్క్ తీసుకునేది హైయెస్ట్. హైదరాబాద్ కుర్రోడు 100 కోట్ల పెట్టుబడి. సో దిస్ ఇస్ నాట్ లైక్ అ యురేకా మూమెంట్ కాదు. అండ్ ఐ హర్డ్ దట్ యూ స్టార్టెడ్ అనదర్ స్టార్ట్అప్ రిలేటెడ్ టు స్పేస్ ఇంజనీరింగ్ అండ్ స్టఫ్. కమాన్ మ్యాన్, వాట్ ఆర్ యూ? ఎంత కేయోస్ ఒక క్వాంటమ్ లెవెల్లో ఉన్నా కూడా ఒక ఆర్డర్ అనేది యూనివర్సల్ లెవెల్లో ఉంది. వాట్స్ యువర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్? సో నేను డ్రాప్ అవుట్ చేశాను బ్యాచిలర్స్ నుండి. ఐ థింక్ ఇట్స్ మ్యాండేటరీ టు డ్రాప్ అవుట్, రైట్? ఇండియన్ పేరెంట్స్కి ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ లైక్ 99% ఆఫ్ పేరెంట్స్ ఒప్పుకోరు. వాళ్ళు కూడా స్టార్టింగ్లో దీన్ని సీరియస్గా తీసుకోలేదు. ఎందుకంటే నేను ఒక రోజు నేను ఐఏఎస్ ఆఫీసర్ అవుతా, నెక్స్ట్ డే డాక్టర్ అవుతా, నెక్స్ట్ డే ఆస్ట్రోనాట్ అవుతా అని వాళ్ళు పట్టించుకోలేదు ఇనిషియల్గా. అంటే వీడు మళ్ళీ రేపు మార్చేస్తాడులే ఎలాగో అన్నట్టు. యూట్యూబ్ వీడియోస్ అంటే ఆటోమేటిక్గా ఇండివిజువల్ ప్రిఫరెన్సెస్, ఇండివిజువల్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి కాబట్టి అవి రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? సో మీరు యూట్యూబ్ చూడండి, కామిక్స్ చదివి స్టాక్ మార్కెట్ నేర్చుకోండి. నేను బుక్స్ చదివాను కాబట్టి మీరు కూడా బుక్సే చదవండి అని కూడా నేను చెప్పాను. అన్నిటిని క్వశ్చన్ చేయి. స్టాక్ మార్కెట్, చాలా మంది స్టాక్ మార్కెట్ అనగానే ఫాస్ట్ మనీ ఆర్ దేర్ ఆన్ ద అదర్ ఎక్స్ట్రీమ్. అంటే ఇది మొత్తం గ్యాంబ్లింగ్, ఇది లాస్ మేకింగ్. మధ్యలో ఎవరు నాకు ఎక్కువ కనిపించరు. ఒక టెలిగ్రామ్ గ్రూప్లో జస్ట్ ఒక మెసేజ్తో సేల్ అయిపోతుంది. హౌ ఇస్ దట్ హ్యాపెనింగ్? ఒక కోతిని కూర్చోబెట్టినా కూడా రిటర్న్స్ వచ్చేది మార్కెట్లో. సంకర్ష్, మీరు మాట్లాడుతుంటే మై మైండ్ ఈస్ బ్లోయింగ్. అసలు మీ ఫ్యామిలీ డిస్కషన్ ఎట్లా ఉంటుంది? ఒక అర్ధగంట టైం దొరికితే ఇమీడియట్లీ కాన్వర్సేషన్ విల్ గో టువర్డ్స్ డిగ్రీ. థ్యాంక్ గాడ్ షీ ఈస్ నాట్ ఆస్కింగ్ టు గెట్ యూ మ్యారీడ్. నో, ఐఎమ్ ఆల్రెడీ మ్యారీడ్. Come on. Hi, hello. Welcome to the podcast show, The Businessman. సో పెద్దోళ్ళందరూ జనరల్గా చెప్తూ ఉంటారు, నువ్వు చిన్నపిల్లోడు, నీకేం తెలీదు, సైలెంట్గా ఉండు, పెద్దోళ్ళు చెప్పింది వినాలి, ఎక్స్పీరియన్స్తో చాలా తెలుస్తాయని. బట్ ఐ రీసెంట్లీ హర్డ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ కోడ్ దట్ మార్క్ జూకర్బర్గ్ వాజ్ టెలింగ్ అందరూ అన్నీ తెలిసే చేయాలంటే ఈరోజు ఫేస్బుక్ ఉండేది కాదని. నిజమే కదా? సో ఈరోజు మన బిజినెస్ మాన్ పాడ్కాస్ట్లో ఐ హ్యావ్ సంబడి who is almost the same. So Sankarsh, so the founder of Savart app. So let me introduce this guy. చాలా సర్ప్రైజ్ అవుతారు. ఫస్ట్ చూసిన వెంటనే సర్ప్రైజ్ అవుతారు, తర్వాత చాలా సర్ప్రైజెస్ ఉంటాయి. బట్ లెట్ మీ టాక్ టు హిమ్ ఫస్ట్. హాయ్ సంకర్ష్. హాయ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. యూర్ వెల్కమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మీ ఏజ్ ఎంత ఇప్పుడు? ఇప్పుడు 25. సో నాకు తెలిసి ఒక 7-8 years నుండి చూస్తున్నాం. అసలు మీ కంపెనీ ప్రమోషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ యువర్ ఏజ్ అనుకుంటా. వాట్ యు సే? ఇట్ స్టార్టెడ్ విత్ దట్. ఆఫ్ కోర్స్, అంటే మా ఫోకస్ మా వర్క్ పైన ఉండింది. బట్ ఇనిషియల్ గా ఆర్టికల్స్ ఏజ్ గురించి రావడంతో ఇట్ ఇస్ దేర్. ఎస్. అంటే అది మీకు ఇన్వెస్టర్స్ ని పుల్ చేయడంలో కావచ్చు, ఈ వీటిలో ఎంతవరకు ఉపయోగపడింది? సో ఇట్ వాజ్ లైక్ ఏ క్రేజీ ఇన్ మీడియా ఇన్ దోస్ డేస్, లైక్ హైదరాబాద్ కుర్రోడు 100 కోట్ల పెట్టుబడి తీసుకొచ్చాడని చెప్పి. హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్ సంకర్ష్? ఆనెస్ట్లీ ఇది చాలా మంది ఏమనుకుంటారు అంటే ఇది స్టార్ట్ కావడం ఈ ఐడియాతో స్టార్ట్ అయ్యారు అన్నట్టు. నేను చాలా మందితో మాట్లాడినప్పుడు నీకు ఎప్పుడు ఈ ఐడియా వచ్చింది అని. సో దిస్ ఇస్ నాట్ లైక్ అ యురేకా మూమెంట్ కాదు. దిస్ వాజ్ అ కల్మినేషన్ ఆఫ్ మెనీ డిఫరెంట్ థింగ్స్ అనమాట. సో నేను ఫస్ట్ చదవడం, బుక్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో అక్కడ నుండి ఇంట్రెస్ట్ అనేది స్టార్ట్ అయింది. సో ఐ కేమ్ అక్రాస్ అ బుక్ స్టాక్ మార్కెట్స్ గురించి. సో ఇది ఏంటి అని ఇంట్రెస్ట్ పెరిగింది. సో యాక్చువల్లీ నా ఫస్ట్ ప్యాషన్ ఇస్ స్పేస్ సైన్సెస్, అంటే కాస్మాలజీ, ఆస్ట్రోఫిజిక్స్. ఇది నా ఫస్ట్ థింగ్ అనమాట. సో కానీ అక్కడ ఏం చేయాలన్నా నాకు ఇంకా నేను తొందరగా పెద్దగా అవ్వాలి, రీసెర్చ్ చేయాలి. దీనికోసం కూడా నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. బీయింగ్ అన్ ఇన్వెస్టింగ్ అడ్వైజర్ ఈస్ సంథింగ్ ఎట్ యువర్ ఏజ్, అండ్ ఐ హర్డ్ దట్ యూ స్టార్టెడ్ అనదర్ స్టార్ట్అప్ related to space engineering and stuff. Come on man, what are you? so adi, I mean, like I said, that's the first passion. So stock markets enduku interest ante I see a lot of similarities anamata. Manam space sciences ki stock market ki నాకు చాలా similarities కనిపిస్తాయి. అంటే డైరెక్ట్ గా నేను చెప్పినప్పుడు it's not a digestible fact in general, but say example, స్టాక్ మార్కెట్లో కూడా లాంగ్ టర్మ్లో ఒక ఆర్డర్ ఉంటుంది. అంటే మన ప్రాఫిట్స్, రెవెన్యూ ఒక కంపెనీది కన్వర్జ్ అయ్యి ఇట్ మేక్స్ సెన్స్ అనమాట. బట్ షార్ట్ టర్మ్లో దేర్ ఇస్ ఆల్ కేయోస్. సేమ్ థింగ్ విత్ ద యూనివర్స్, రైట్? సో ఎంత కేయోస్ ఒక క్వాంటమ్ లెవెల్లో ఉన్నా కూడా ఒక ఆర్డర్ అనేది యూనివర్సల్ లెవెల్లో ఉంది. సో అలా మనం ఇన్ డెప్త్ వెళ్ళినా కొద్దీ యూ విల్ సీ లాట్ ఆఫ్ సిమిలారిటీస్ బిట్వీన్ బోత్. దట్స్ వై ఐ మీన్ బయట చూడడానికి రెండు వేరు, నాకు మాత్రం ఒకటే. నేనేం మీరు సడన్ గా మీకు ఈ ఐడియా వచ్చింది, మీకు ఎవరో ఇన్వెస్టర్ పిచ్ చేశారు అని చెప్పట్లేదు. ఐ కెన్ ఇమాజిన్. సో హౌ లాంగ్ దట్ ప్రాసెస్? అంటే ఆ ప్రాసెస్ చాలా ఉండుంటుంది. యువర్ పేరెంట్స్ వుడ్ హ్యావ్ నర్చర్ ఇట్. అండ్ మిడిల్ ఆఫ్ దిస్, వాట్స్ యువర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్? సో నేను డ్రాప్ అవుట్ చేశాను బ్యాచిలర్స్ నుండి. సో ఐ డిడ్ కంటిన్యూ. ఐ థింక్ ఇట్స్ మ్యాండేటరీ టు డ్రాప్ అవుట్, రైట్? సో యా, ఐ మీన్ నౌ ఇట్స్ ఈజీ టు సే, బట్
యా ఐ మీన్ నాకేమనిపించింది అప్పుడు అంటే వై ఐ డ్రాప్డ్ అవుట్ ఇస్ ఒకటేమో టైం నాకు డ్రాప్ అవుట్ అంటే ఏజ్ లో చెప్పరా? ఏజ్ ఐఎమ్ ఆల్వేస్ నో క్లాస్, ఐఎమ్ సారీ, క్లాస్. సో బ్యాచిలర్స్ సెకండ్ ఇయర్ బేసిక్ ఐ కంప్లీటెడ్ ద సెకండ్ ఇయర్. సో ఈవెన్ ఆ 2 years కూడా నేను ఆనెస్ట్గా ఏం చదివా, ఐ వాజ్ ఇన్ కంప్యూటర్ సైన్స్. ఎగ్జామ్ రాసి పాస్ అవ్వడే తప్ప అసలు ఏం తెలియదు, నాకు కోడింగ్ అసలు రాదు. సో ఆ 2 years అక్కడ నా మెంటర్ ఉండే అజయ్ బత్రా అని చెప్పి, నేను అతని కోసమే ఆ యూనివర్సిటీ జాయిన్ అయ్యాను. సో అండర్ హిస్ గైడెన్స్ ఓన్లీ ఐ వాజ్ ఏబుల్ టు కైండ్ ఆఫ్ డూ మై ఇనిషియల్ వర్క్ అనమాట స్టార్ట్అప్లో. సో నేను ఆ యూనివర్సిటీ జాయిన్ అయిందే తనతో వర్క్ చేయడానికి, నాట్ ఫార్ ది అకాడమిక్ పార్ట్. ఓకే. సో నేను మీ కంపెనీ కోసం ఈ డీటెయిల్స్ అన్నీ తర్వాత మాట్లాడతా. ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ యువర్ సైకాలజీ అండ్ యువర్ బ్యాక్గ్రౌండ్ అండ్ వేర్ యూ, ఇట్స్ నాట్ లైక్ మళ్ళీ నేను మీకు ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది, ఐ డోంట్ గో ఇన్ టు దిస్ స్టఫ్. సో బేసిక్గా అసలు అది ఆ నర్చరింగ్ అనేది ఎక్కడ జరిగింది, హౌ యువర్ అప్బ్రింగింగ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. Is it different? Is that your just mindset or it came from your parents? I'm just trying to understand that. Got it. So honestly I don't have the perfect answer for it, but I can tell you where books is one definite inspiration, right? So ante akkad nunchi vache ideas, thinking on it, and in general ga I mean I loved sports also, but I love to spend a lot of time alone also in general. So okkarga unnappudu chaala there's a lot of time to think and feel good, and there's so much that you can do. ఒక బుక్ చదివినప్పుడు దాంట్లో వచ్చే ఐడియాస్, దెన్ దట్ ఇమాజినేషన్ ఇస్ ఆల్ ఓవర్ ద ప్లేస్. సో దాట్ ఐ థింక్ ఇస్ వన్. సెకండ్ ఆఫ్ కోర్స్ పేరెంట్స్ సపోర్ట్. సో ఇనిషియల్ గా వాళ్ళకి కొంచెం టైం పట్టిన అర్థం కావడానికి, దే వర్ ఆల్వేస్ లైక్ డూ వాట్ యూ వాంట్ టు డూ బేసిక్లీ, విచ్ ఐ ఫీల్ ఇస్ అ వెరీ బిగ్ థింగ్. ఎందుకంటే జనరల్ గా అందరికి ఒపీనియన్ ఉంటుంది, అది కిడ్స్ మీదకి రబ్ ఆఫ్ చేస్తూ ఉంటారు. ఇలా మోస్ట్లీ ఇండియన్ పేరెంట్స్ కి ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ లైక్ 99% ఆఫ్ పేరెంట్స్ ఒప్పుకోరు. ఇట్స్ నాట్ లైక్ మీరు బీటెక్ లో ఏదో తర్వాత డ్రాప్ అవుట్ అయ్యారు అనేది కాదు. సో 13 years 14 years స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడంటే జనరల్ గా పేరెంట్స్ అంతా ఏమనుకుంటారంటే కిడ్స్ స్పాయిల్ అవ్వకుండా ఈజ్ మనీ మైండెడ్. అండ్ యూజువల్ గా మనం కూడా ఫ్యామిలీస్ లో చూస్తాం, వీ వాంట్ టు డైవర్ట్ అవర్ కిడ్స్ ఇఫ్ దే ఆర్ టాకింగ్ మోర్ అబౌట్ స్టాక్స్ ఆర్ మనీ ఆర్ సంథింగ్ లైక్ దట్. సో హౌ డిడ్ ఇట్ హ్యాపెన్ టు యూ? సో ఒకటి క్లారిటీ, వాళ్ళకి నాకు ఉన్న క్లారిటీ ఏంటి అంటే, నేను స్పేస్ లో ఏది చేయాలన్నా ఐ నీడ్ tremendous amount of money. Tremendous amount of money. So అది చేయడానికి I need to build some financial strength basically, right? సో అది ఆ క్లారిటీ ఉండింది. అది ఎలా అనేది నేను వాళ్ళకి చెప్తూ ఉండే. ఒకటేంటంటే వాళ్ళు కూడా స్టార్టింగ్లో దీన్ని సీరియస్గా తీసుకోలేదు, ఎందుకంటే నేను ఒకరోజు నేను ఐఏఎస్ ఆఫీసర్ అవుతాను, నెక్స్ట్ డే డాక్టర్ అవుతాను, నెక్స్ట్ డే ఆస్ట్రోనాట్ అవుతాను, వాళ్ళకి అన్ని చెప్తూ ఉండేది. వాళ్ళకి ఒకటే ఏం తెలుసు అంటే స్పేస్ వీడికి ఇష్టం అని అంతే తెలుసు. బట్ వన్ డే ఐ సైడ్ ఓకే స్టాక్ మార్కెట్ చేస్తా అంటే వాళ్ళు అదే ఫ్లోలో సరే నీ ఇష్టం అన్నట్టు అన్నారు. వాళ్ళు పట్టించుకోలేదు ఇనిషియల్గా, అంటే వీడు మళ్ళీ రేపు మార్చేస్తాడులే ఎలాగో అన్నట్టు. బట్ ఇట్ స్టక్ విత్ మీ because that's the beauty of stock markets, right? So akkada unde every day is different, like a challenge what comes, ade main fun akkada naku. Basically stock market, financial temperament, emotions, driving out, and asalu it's not like asalu మీ ఏజ్ కి మ్యాచే కాదు అసలు. సో ఆనెస్ట్గా చెప్పాలంటే ఈ ఏజ్కే మ్యాచ్ అవుతుంది ఇన్ జనరల్. వై ఐ విల్ టెల్ యూ, ఇట్ మే నాట్ బి ద నార్మ్, బట్ ఇదే టైం కదా రిస్క్ తీసుకునేది హైయెస్ట్, రైట్? సో యాజ్ యూ గ్రో అప్ responsibilities catch up basically. So in general while theoretically the sense chesna kuda practical ga why we see lesser and lesser options is because everybody is fed into the same mindset basically. No aim chesna no 2-3 professions lopalke elpovali annattu, whatever be your interest. How is that possible kada? Mathematical statistical possibility enti that everybody wants to do those 2-3 professions only. So the options need to increase basically. Yes. So ఇప్పటికీ స్టాక్ మార్కెట్స్లో వాట్స్ ద పర్సెంటేజ్, లైక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 5-6 ఏళ్ల క్రితం ఇట్స్ లైక్ సమ్వేర్ అరౌండ్ 2-3%. కరెక్ట్. సో సావర్ట్ పెట్టేటప్పటికి ద ఇనీషియల్ ఐడియా వాజ్ దట్, అంటే ఈ మార్కెట్ ఇంకా అసలు ఎక్స్ప్లోర్ అవ్వలేదు, ఇఫ్ ఐ ఆల్రెడీ హ్యావ్ బేసిక్ నాలెడ్జ్, ఇఫ్ ఐ జస్ట్ కమర్షియలైజ్ దిస్ అనేది ఉంది. సో మీరు స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ ఎంత డిఫరెన్స్ ఉంది, అంటే ఆ ఫినాన్షియల్ అసెట్ మేనేజ్మెంట్లో ఇండియన్ పాపులేషన్లో ఎంత డిఫరెన్స్ వచ్చింది? సో ఆనెస్ట్ చెప్పాలంటే మేము ఇంకా సర్ఫేస్ని స్క్రాచ్ కూడా చేయలేదు. ఆఫ్ కోర్స్ ఆ నంబర్ ఇప్పుడు 4.5 ఫ్యూ ఎస్టిమేట్స్ ప్రకారం 5% వరకు వచ్చింది. బట్ యాజ్ అ కంపెనీ వీఆర్ ఇన్ఫాక్ట్ జస్ట్ గెటింగ్ స్టార్టెడ్. నేను 2 years ముందు కూడా ఇదే చెప్పాను, ఇంకా చాలా ఉంది. ఐ మీన్ ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ డన్ ఎనీ ప్రోగ్రెస్ సో ఫార్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గెటింగ్ ద ఇండియన్ మాసెస్ ఇన్వెస్టెడ్. అంటే మేము ఇంత పెద్ద నంబర్స్ చేసినా చాలా చిన్న నంబర్.
ఓవరాల్ అక్కడ ఉన్న numbers. ఇంకా చాలా ఉంది. చాలా ఉంది. సో కంపేర్ టు ద జర్నీ వీఆర్ జస్ట్ గెటింగ్ స్టార్టెడ్ అని చెప్పొచ్చు. రెండోది ఐ లైక్ ద పాయింట్ వెన్ యూ సెడ్ బేసిక్ నాలెడ్జ్, రైట్? ఇప్పుడు కూడా మా నాలెడ్జ్ బేసికే. ఎందుకంటే ఐ ఆల్వేస్ టెల్ దిస్, రైట్? సో అందరు ఏమనుకుంటారంటే ఓకే ఇప్పుడు 25, 26 యాక్చువల్లీ 26, రైట్? సో 12 years నువ్వు చేసావు కదా మార్కెట్లో, నీకు చాలా తెలుసు అని చెప్పి. దట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. ఐ నో వెరీ 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 లిటిల్. ఇన్ ఫ్యాక్ట్ వాట్ ఐ నో ఇస్ నెగ్లిజిబుల్ కంపేర్ టు వాట్ వీ డోంట్ నో, రైట్? బట్ ద డిఫరెన్స్ ఇస్ నాకు నా లిమిట్స్ అనేది అర్థమయ్యాయి, ఎక్కడ నాకు తెలుసు ఏది తెలీదు అని. ద ప్రాబ్లమ్ ఇన్ స్టాక్ మార్కెట్ ఇస్ మోస్ట్ కన్ఫ్యూజన్. బ్లాక్స్ అర్థమైనాయి, ఇదే తెలుసు దీని తర్వాత తెలీదు అని చెప్పి. సో నోయింగ్ యువర్ లిమిట్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ స్టాక్ మార్కెట్. ట్రూ, వెరీ ట్రూ. వెన్ ఓవర్ కాన్ఫిడెన్స్ అండ్ టు దట్ మ్యాటర్ ఎనీ ఫీల్డ్, right? So in you will be humbled by the market if you become too overconfident, నాకు తెలుసు అని, because that's how big that subject is. Every subject is that big, but here it's even more so important, I feel like that. So you need to know what you don't know, and that's the reason. So మేము ముందు నుండి AI బేస్డ్ ఆటోమేషన్ చేయాలి రీసెర్చ్లో, ఆటోమేటెడ్ ఫండ్ మేనేజ్మెంట్ అని చెప్పేది. ఇప్పుడు AI అంటే అందరికి అర్థమవుతుంది, అందరికీ దే ఆర్ అండర్స్టాండింగ్. మేము 5 years నుండి ఇఫ్ యూ లుక్ ఎట్ అవర్ ఎంటైర్ జర్నీ, వీ హావ్ ఆల్వేస్ బీన్ ఫోకస్డ్ దట్ ఆటోమేషన్ ఉండాలి, హ్యూమన్ ఫండ్ మేనేజ్మెంట్ వద్దు, సిస్టమే చేయాలి అని చెప్పి. వీ వర్ ఆబ్సెస్డ్ విత్ దట్. టుడే వీఆర్ లైక్ విండికేటెడ్ ఆన్ దట్. సో ఐ థింక్ మార్కెట్లో ఓన్లీ జనరల్ సర్వీసెస్తో యాప్ ప్రొవైడ్ చేయాలంటే there are so many other options. So that's where you want to absolutely make the difference. Correct. So మా ఇష్యూ ఏంటి అంటే హ్యూమన్ ఫండ్ మేనేజ్మెంట్లో ఆర్ కన్వెన్షనల్ ఫండ్ మేనేజ్మెంట్లో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. Exactly. There's lot of bias in research, slowness in research, coverage is limited, strategies are rigid, thought process and bucketing ఉంటుంది థాట్ ప్రాసెస్లో, ఫిలాసఫీలో. నేను వాల్యూ ఇన్వెస్టర్, నేను గ్రోత్ ఇన్వెస్టర్, నేను డివిడెండ్, నేను స్మాల్ క్యాపే చేస్తాను, మిడ్ క్యాపే చేస్తాను. ఆర్ డ్యూటీస్ టు చేజ్ ఆల్ఫా, వేర్ దెర్ ఇస్ అన్ అవుట్ పర్ఫార్మెన్స్ స్కోప్ ఎక్కడైతుందో అక్కడ మనము ఫోకస్ చేయాలి బేసిక్గా. సో దట్ ఈస్ బీన్ అవర్ ఎండివర్ ఆల్ దీస్ ఇయర్స్. ఏఐని వేరే ప్లాట్ఫామ్స్లో, వేరే ప్లేసెస్లో ఇంటిగ్రేట్ చేయడం ఈజ్ అ డిఫరెంట్ స్టోరీ. అండ్ దిస్ ఈస్ వెరీ వెరీ మైనర్ అండ్ లైక్ concentration of so many emotions and so many things. Correct. And complicated. Correct. Human behavior itself is complicated. Intuition anuntai. Yes, intuition. Yes. So AI తో పాసిబిలిటీ అది అనేది విషయంలో హౌ యూర్ కన్విన్సింగ్ యువర్ క్లయింట్స్? గాట్ ఇట్. సో ఇన్ఫాక్ట్ ఈ ప్రాబ్లం ఒక 2 years బ్యాక్ వరకు ఉండేది అసలు పాసిబుల్ అని చెప్పి. ఇప్పుడు వచ్చే క్వశ్చన్ అసలు అది కాదు, ఎందుకంటే వాట్స్ పాసిబుల్, దట్ ఈస్ ద ఫ్యూచర్, రైట్? సో ఇప్పుడు వచ్చే క్వశ్చన్స్ మీ AI ఎందుకు బెటర్ వేరే వాళ్ళకంటే, రైట్? మీ థాట్ ప్రాసెస్ ఎందుకు బెటర్? బట్ గుడ్ పార్ట్ ఏంటంటే మేము పయనీర్ చేసాము ఇది ఈ సెక్టర్లో, ఈ పర్టికులర్ సెగ్మెంట్లో టు మేక్ అ కంప్లీట్ ఆటోమేషన్. మేము 5.5 years నుంచి దీనిపైన వర్క్ చేస్తాం. ఓకే, బట్ మీరు చాలా మీరు ఆల్రెడీ యూ మస్ట్ హ్యావ్ చాలా ఎక్స్పెండిచర్ పెట్టి ఉంటారు. సో ఇప్పుడు వస్తున్న ఏఐస్ అండ్ మీరు బిల్డ్ చేసింది, సో like investment wise lo, is it like is not like you lost the time or something like that? No. So whatever we focused on research and development ka, we were always clear. We were research oriented basic ga. Mem immediate ga దాంట్లో ఒక ప్రోడక్ట్ చేసేసి మేము అమ్మేసేయాలి అని ఆ తొందర మాకు ఎప్పుడు లేదు. అండ్ రీసెర్చ్ ఇస్ ఆల్వేస్ అ మల్టీ డికేడల్ థింగ్. నా స్పేస్ కంపెనీలో కూడా మాకు ఉండే థాట్ ప్రాసెస్ అదే ఎప్పుడైనా కానీ. సో ఇన్ఫాక్ట్ వీఆర్ హ్యాపీ బికాస్ మేము ఇప్పుడు జరిగింది ఇంకా చాలా ఏళ్ళు పడుతుందని మేము అనుకున్నాం. సో ఇప్పుడు అయిన ప్రోగ్రెస్ని మేము ఎంబ్రేస్ చేసుకున్నాం బికాస్ దెర్ ఆర్ కంపెనీస్ దట్ హ్యావ్ డన్ exponentially larger than us, not in maybe our asset management, right? They have done it across different sectors, so we are actually learning from it. We have to embrace it. True. So danni manam enta fast ga combine cheskoni ma existing track record and data tho combine chesukuntamo anta fast ga mem grow avutam. So it's actually a very very good thing for us. So our mindset even today, whatever we are building today is not technically ivala edo chesi mem repu ammalani kaadu. We are in this for a very very long time basically. Yeah, you have positive attitude for the changes that are absolutely, that's happening. Very very nice. TEDx talk like 6 years back అనుకుంటా, ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు this నేనైతే చాలా ఇంప్రెస్ అయ్యా. సో ద వర్డ్స్ యూ సెడ్ స్టార్ట్ గ్రోయింగ్ మనీ. సో అంటే ఇప్పుడు అంటే ఓకే కంపెనీ మేనేజ్ చేస్తున్నారు, చాలా మందితో మాట్లాడుంటారు, ఇన్వెస్టర్స్తో ఉంటారు, చాలా చూసుంటారు ఈ లాస్ట్ 6 yearsలో. సో వాట్స్ ద పాయింట్ అంటే ఆ TEDx టాక్లో కూడా ఇప్పుడు మీరు ఎట్లా మాట్లాడుతున్నారో 6 years బ్యాక్ కూడా మీరు అట్లనే మాట్లాడారు. ఐ డోంట్ సీ మచ్ డిఫరెన్స్ లైక్ వెన్ యూ ఆర్ 15 years old, 16, say 17, 18 years old ఇప్పటికీ కూడా. సో
అగైన్ మళ్ళీ మీరు చెప్పినట్టుగా స్పేస్ అండ్ వాట్ ఎవర్ యూ హ్యావ్ ద ఫాండ్ ఆఫ్ క్వాంటమ్ ఫిజిక్స్ అండ్ స్టఫ్. సో అది మీరు అప్లై చేశారా? అండ్ మీరు ఆ టెడెక్స్ టాక్లో మాట్లాడిందంతా అండ్ యూ హ్యావ్ బీన్ అస్యూమింగ్ ఫర్ వాట్ ద ప్లాన్ ఫర్ నెక్స్ట్ 2 years. నవ్ యు ఆర్ హియర్. ఆ రోజు ఏం చెప్పారో యు ఆర్ ఆల్రెడీ హియర్. సో డెఫినెట్లీ ఐ మీన్ ఐ అగ్రీ విత్ మోస్ట్ ఆఫ్ దోస్ పాయింట్స్. సో ఒకటి ఏంటంటే while I would say we have made progress, I would still say our journey is really long. Especially ఇంకా స్టాక్స్ అయితే నేను మీకు కొంచెం చెప్పాను, బట్ ఆన్ ద స్పేస్ ఫ్రంట్ అది 20-25 year జర్నీ. అది ఇన్ఫాక్ట్ ఇట్స్ మోర్ దెన్ దట్. ద కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ దట్ వీ హ్యావ్ పిక్డ్ అప్ are not something that we can even talk in years basically. We need to talk in decades. So అంటే మీకు రిసోర్సెస్ అవి ఎట్లా అంటే మీకంటే విజన్ ఉంది. సో యు బీన్ ట్రైయింగ్ టు you've been in this path for a while. Correct. So మిగతా ecosystem ఎట్లా సపోర్ట్ చేస్తుంది? So definitely on both separately we have to talk. So Savart emo, because we have made growth, we have shown revenues and everything. Of course, and venture capital funding exactly. We are well funded so far. So on the starter side నేను ఎక్కువ ఫండ్స్ దానికి రేస్ చేయలేదు. I was only doing it at a personal level అన్నమాట, బూట్ స్ట్రాప్ చేస్తుండే. బట్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైమ్, విత్ ఇన్ ద నెక్స్ట్ 6 to 12 months అక్కడ కూడా మేము ఫండ్ రేస్ చేయబోతున్నాం. బికాస్ అండ్ ద ecosystem there has grown tremendously, rapidly fast. హైదరాబాద్ లో కూడా absolutely Hyderabad and across the country I can say in space రావడంతో ISRO కూడా ఓపెన్ అప్ కావడంతో ప్రైవేట్ ప్లేయర్స్ కి that's a whole new opportunity. It's the perfect time to be in that space. Okay. So how many people you are operating now in Savart? So there's around 42-44 around. Okay. So మనం అంటే మిడ్ స్కేల్లో 10-15 years నుంచి ఊర్లలో ఈ స్టాక్ బ్రోకర్ కంపెనీస్, ఫ్రాంచైజెస్, ఈ మోడల్ని, ప్రాసెస్ని అంతా చూసాం. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన అక్కడ ఇండివిజువల్ కనెక్షన్ ఉంటుంది, వెర్ ఎవర్ ద బ్రోకర్ ఆర్ ద ఇన్వెస్టర్ ఎవరికైనా సరే. ఇక్కడ వచ్చేసరికి అండ్ మీ యాప్లో మెయిన్గా చిన్న ఇన్వెస్టర్స్, ద హోల్ అంటే మీ యూఎస్బిఏ అది. మీరు అసలు ఎప్పుడు స్టాక్ మార్కెట్లో రాని వాళ్ళని యూ వెల్కమ్ దెమ్ టు ఇన్వెస్ట్. వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి వాట్ ఆర్ ద టూల్స్ దట్ అగైన్ వాట్ ఆర్ ద టూల్స్ అండ్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యూ స్టార్ట్ విత్? అక్కడ ఏం చేస్తారు అసలు? కరెక్ట్, అబ్సల్యూట్లీ. సో ఫస్ట్లీ మా యాప్ అనేది ఇట్స్ జస్ట్ అ ఛానల్ అంతే. యాప్ ఇస్ జస్ట్ ద ఛానల్ ఆఫ్ డూయింగ్ ఇట్. మా ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీ అండ్ ఆర్ థాట్ ప్రాసెస్, అంటే మా అప్రోచ్ టువర్డ్స్ మార్కెట్ ఏదైతే ఉంటుందో దట్స్ వాట్ పీపుల్ కమ్ టు అస్ ఫార్ బేసిక్గా. యాప్ ఇస్ ద ఛానల్ త్రూ విచ్ వీ కమ్యూనికేట్ టు యూ. బట్ వై దే కమ్ టు అస్ ఇస్ బికాస్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీ ఆర్ దర్ ఎక్స్పెక్టేషన్ for returns, correct? That's how a client comes to. So first మేము ఫేస్ చేసే ఛాలెంజ్ ఏంటంటే, చాలా మంది స్టాక్ మార్కెట్ అనగానే ఫాస్ట్ మనీ అనుకుంటారు, ఈజీ ఫాస్ట్ మనీ. ఓకే, ఆర్ దే ఆర్ ఆన్ ద అదర్ ఎక్స్ట్రీమ్, అంటే ఇది మొత్తం గ్యాంబ్లింగ్, ఇది లాస్ మేకింగ్, మధ్యలో ఎవరు ఉండరు అసలు. సో ఐదర్ ఆ ఎక్స్ట్రీమ్ లేదా ఈ ఎక్స్ట్రీమ్. సో ఫస్ట్ ఎక్స్పెక్టేషన్ సెట్టింగ్ కరెక్ట్ చేయాలి, రైట్? సో వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, మీరు ఎంత రిటర్న్ గ్యారంటీ చేస్తాడు? గ్యారంటీ చేయొద్దు. That's against the regulation and it's against common sense. Exactly. Right? You cannot guarantee. Okay, next favorite popular question is, next 3 months లో మార్కెట్ ఎట్టుపోతుంది, మాకు తెలీదు. Next day, and what are the top stocks that performing? Exactly. Right? So I don't know that. But the problem is, it's not the people's fault. They are the right questions to ask. I would also ask the same question if I'm putting in money. But people have been miseducated by the different institutes in this sector of giving them answers to the questions and wrong answers. ఇప్పుడు మార్కెట్ ఎలా చేస్తుంది అంటే, అనిపిస్తుంది ఇలా పోతుందేమో, ఇంకో 20% పడుతుంది అని. వెరీ ర్యాండమ్ ఎలా వచ్చింది? రైట్, ఒక స్టాక్ ఇవాళ పడింది మార్కెట్ లో, అది పడగానే క్వార్టర్లీ రిజల్ట్స్ బాగోకపోవడం వల్ల ఇవాళ మార్కెట్ పడింది. మళ్ళీ క్వార్టర్లీ రిజల్ట్స్ బాగున్నప్పుడు కూడా కంపెనీ స్టాక్ పడింది. ఎందుకు పడింది మరి? What is the reason and consequence? So like I told you at the start very vague ideas. Exactly, very vague random things ivi basically. So ilanti chetta oka 20 సార్లు చెప్పినప్పుడు ఆ 20 సార్లు ఒక 5 సార్లు you will be right just by probability. అవిటిని మళ్ళీ షోకేస్ చేసి చూసినా నేను చెప్పాను 2008 లో పడుతుంది వాళ్ళు. నువ్వు అలా రోజు చెప్తున్నావు అనుకో, ఇవాళ రిసెషన్ అవుతుంది అని, you will someday be right. ఏదో ఒక రోజు మార్కెట్ పడుతుంది. The mob psychology. Exactly. So we are not into the game of prediction. So first expectation setting. So you can imagine somebody is coming to you to make quick money. You need to convince them to invest for long term. Explain to them that investing is not gambling. That it is very different from short term speculative activities. Then third, you will have to understand why we are giving you something. ఒక కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు, దాంట్లో ఒక వాటా కొంటున్నారు, అది పైకి వెళ్ళొచ్చు కింద వెళ్ళొచ్చు.
నెక్స్ట్ క్వశ్చన్ ఎవరిదైనా ఏముంటుంది అంటే మళ్ళీ రిటర్న్ కి గ్యారంటీ ఇవ్వట్లేదు, మరి నా క్యాపిటల్ అన్న ప్రొటెక్టెడ్ అది కూడా ఉండదు, మరి ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? కరెక్ట్ క్వశ్చన్ రైట్. సో లేదు, రిస్క్ అనేది ఇలా ఉంటుంది, రివార్డ్ అనేది ఇలా ఉంటుంది, బిజినెస్ అంటే అప్ డౌన్ వెళ్ళొచ్చు. అంటే నేను చెప్పేది మార్కెట్ లో ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ యాప్స్ చాలా ఉన్నాయి. సో ఒకసారి పీపుల్ మీ దగ్గరకు వచ్చిన దగ్గర స్టక్ చేయడానికి మీరు చెప్పే క్వశ్చన్స్ అన్ని వెరీ రెగ్యులర్, ఎవ్రీబడి అందరూ కూర్చుని పేషెంట్ గా ఆన్సర్ చేయాల్సిందే. మీ దగ్గర యాక్చువల్లీ నేను ఎందుకు ఆ పాయింట్ మీకు చెప్పాను అంటే ఇది చాలా మంది చెయ్యరు. సో ఎందుకు అంటే అక్కడ ఒకటే అజెండా ఉంటుంది, ప్రోడక్ట్ అమ్మేసాలి ఇమీడియట్ గా, రైట్? సో ఇదంతా చేయడానికి ఇట్ సౌండ్స్ ఈజీ, దిస్ టేక్స్ వీక్స్ బేసిక్గా. సో ఒక నార్మల్ అప్లికేషన్ ఆర్ నార్మల్ స్టాక్ మార్కెట్ ప్లాట్ఫామ్ లో ఎస్పెషలీ ఫర్ స్పెక్యులేటివ్ యాక్టివిటీస్ సేల్ హ్యాపెన్స్ ఆన్ అ టెలిగ్రామ్ గ్రూప్ ఆల్సో. ఒక టెలిగ్రామ్ గ్రూప్ లో జస్ట్ ఒక మెసేజ్ తో సేల్ అయిపోతుంది. హౌ ఇస్ దట్ హ్యాపెనింగ్? Because it is running on rumor or it is running on some unreasonable expectation. Nowadays with memes. Memes also, exactly. Meme stock, we've seen that. So ఈ ఎడ్యుకేషన్ చేయడమే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. సో దీస్ టేక్ వీక్స్ బేసిక్గా, అండ్ వీక్స్ మీన్స్ నాట్ జస్ట్ టైమ్, ఇట్స్ ఎఫర్ట్ అండ్ కాస్ట్ ఆఫ్ ద టీమ్ ఆల్సో, రైట్? ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. The entire infra is waiting for you to come get onboarded, but we are only making it tough for you to come in because we are trying to explain to you. So that's point number one. Point number two, people then think I am sitting behind or somebody else is sitting behind and picking the stocks, right? So in a normal app, any other forget about app as a concept, app is just a channel, right? So for any asset management company, oka fund manager, oka analyst కూర్చొని మీకు అడ్వైస్ ఇస్తూ ఉంటాడు. సో వాళ్ళ లిమిటేషన్ మీ లిమిటేషన్, వాళ్ళ థాట్ ప్రాసెస్ మీ థాట్ ప్రాసెస్, యువర్ మనీ ఈస్ రన్నింగ్ ఎట్ దేర్ కంట్రోల్ బేసిక్గా. సో ఫస్ట్ ఏంటంటే మార్కెట్లో ఉన్న మోస్ట్ ఆఫ్ ద ఫండ్ మేనేజర్స్ ఆర్ ఇన్ దట్ పొజిషన్ either by their experience or by chance, but just because you are a fund manager doesn't mean you are an extraordinary investor. Obviously, I rate myself as a very ordinary investor. Okay, నేను extraordinary gifted investor కాదు, but like I told you, you should know your limits basically. So that's why data says 94-95% of most of the active fund managers, right, over a certain period, PIVA data is basically. So over a certain time period of 3 to 5 years, most of them have not even beat their benchmarks basically. So any application or asset management company that you are going to, if they cannot beat the benchmark over a long period of time, then why are you charging the fees, right? So with us, we're not claiming that we want to do that. We have done that in the past, but can I do that in the future? We are confident, but can I guarantee? No. Second, we're not running on the thought process of a single human being. I am not sitting and picking stocks. My system is basically, and that system is trained to be rational, not emotional. So that is the main difference that you get when you come to us basically. What are the protocols that you are giving to the AI? Like, so firstly, again, AI is also a part of it, but there's a lot of math, statistics, things like that which are involved. So broadly my system lo there are 3 engines basically: quant, iris and synapse అని చెప్పి. So quant numerical data పైన ఫోకస్ చేస్తుంది. ఎనీ సెక్యూరిటీ ఆర్ ఎనీ కంపెనీ ఆర్ మ్యూచువల్ ఫండ్ ఆర్ వాట్ ఎవర్ వీఆర్ ఇన్వెస్టింగ్, దాని మ్యాథమెటికల్ పర్స్పెక్టివ్లో ఏమైతే మేము అనలైజ్ చేయగలుగుతామో ఫండమెంటల్ అనాలిసిస్ అదంతా క్వాంట్ చేస్తుంది. అండ్ క్వాంట్ డ్యూటీ ఈజ్ ఆల్సో టు క్వశ్చన్ ఎవ్రీథింగ్. అంటే ఇప్పుడు అది ఇండస్ట్రియల్ క్లాసిఫికేషన్ అయినా సెక్టర్స్ అయినా ఒక కోహర్ట్ మీనింగ్ ఏంటి, ఆ కోహర్ట్ని క్వశ్చన్ చేస్తుంది. అది ఓన్ క్లస్టర్స్ క్రియేట్ చేసుకుంటుంది, రైట్? ఇట్ క్రియేట్స్ రిలేషన్షిప్స్ బిట్వీన్ డిఫరెంట్ కంపెనీస్, హౌ దే ఆర్ సిమిలర్ టు ఈచ్ అదర్. సో వాట్ వి జనరలీ థింక్, ఓకే ఈ కంపెనీ ఏ అండ్ బి చాలా సిమిలర్ అని మనం అనుకుంటాం, but data says something else basically. So we are going by convention, it questions that. Second, చాలా మంది ఈ డెట్ ఉంటే మంచిది కాదంటారు, కొంతమంది డెట్ ఉన్నా పర్వాలేదు అంటారు, కొంతమంది డెట్ టు ఈక్విటీ రేషియో 2 ఉంటేనే సరిపోతుంది అంటారు. సో ఇవన్నీ హియర్సే బేసిక్గా. సో కన్సాలిడేట్ చేసి ఈ సిస్టమ్ ఏం చెప్తుందంటే, ఫస్ట్ డస్ డెట్ హ్యావ్ అ బేరింగ్, డస్ ఇట్ హ్యావ్ ఎన్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ యువర్ షేర్ ప్రైస్ అప్రిషియేషన్, ఆన్ యువర్ ఎండ్ మెట్రిక్, నాట్ స్టార్ మెట్రిక్. సెకండ్, ఒకవేళ ఉంటే ఏ రేంజ్ ఆఫ్ డెట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆప్టిమల్ లో ఉండడం ఇంపార్టెంట్. డెట్ తీసుకోకుండా చాలాసార్లు ప్రాబ్లమే. You are not utilizing what potential the business has. If you take it too much also, it's difficult because you won't be able to service that debt. So optimal ఉండడం ఇంపార్టెంట్. సో ఆ రేంజెస్ని, సో కోహర్ట్స్ని, పారామీటర్స్ని, కొత్త పారామీటర్స్ని క్రియేట్ చేయడం, వాటి రేంజెస్ని ఫైండ్ అవుట్ చేయడం, ఇది క్వాంట్ చేస్తుంది. ఐరిస్ డస్ ద క్వాలిటేటివ్ అండర్స్టాండింగ్ అనమాట. అంటే ఒక కంపెనీలో ఓన్లీ నంబర్స్ చదివితే సరిపోదు కదా. యూఆర్ నాట్ లుకింగ్ అట్ జస్ట్ సవర్ట్స్ నంబర్స్ అండ్ సెయింగ్ ఓకే ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్ కంపెనీ. యూఆర్ టాకింగ్ టు మీ because you want to understand the message, you want to understand the communication. So these are the soft aspects, abstract information. So qualitative information other than maths,
other than math, Yeah. basically. Of course, this also again breaks down into math because system understands only math language. Exactly. So, but in our language, it's qualitative. Yeah, It's language, text, basically. Telugu. Yeah. So, మన annual reports, Yes. con call transcripts, blogs, op-eds, news articles, ఇవన్నిటి నుండి ఇన్ఫర్మేషన్ తీసుకొని మోట్, ఎథిక్స్, కార్పొరేట్ గవర్నెన్స్, సస్టైనబిలిటీ, లిటిగేషన్ అగేన్స్ట్ ప్రమోటర్స్ అండ్ మేనేజ్మెంట్, ఇవన్నిటిపైన అనాలిసిస్ జరుగుతుంది. దెన్ ఇట్ గోస్ టు ద లాస్ట్ ఇంజన్ సినాప్, హూస్ డ్యూటీ ఇస్ టు అనలైజ్ అ క్లయింట్స్ ప్రొఫైల్ using something called EFG, Emotional Financial General Analysis. అది మా proprietary risk profiling system అన్నమాట. So example, ఇప్పుడు this brings me to the other question related to that, which you asked. What's the difference? So when you come on to my app and say somebody else is coming on to my app simultaneously, different age group, different goals, different things. Because your profile is different, your portfolio most likely has to be different, correct? Because your Obviously. personality or Yes. requirement is different. For your personality, this requirement is different. Yeah. But in general, ఒక అడ్వైజర్ ఆర్ అసెట్ మేనేజర్ దగ్గర ఒక లిస్ట్ ఆఫ్ స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. అదే అందరికి వన్ సైజ్ ఫిట్స్ ఆల్ స్టికింగ్ కాపీ పేస్ట్ జరుగుతుంది అనమాట. Okay. సో విత్ అవర్ యాప్, ఓవర్ టైమ్ ఇట్ అనలైజెస్ యువర్ బిహేవియర్, ట్రైస్ టు మేక్ ఇట్ యాజ్ కస్టమైజ్డ్ as possible for you. So your behavioral data, your Based on your age. preferences, your age, your financial goals, everything is taken into consideration. Okay. So that personalization is also an important thing that Synapse does, the third engine basically. And then when to buy, when to exit, when to rebalance or do whatever action, ఇది కూడా Synapse చేస్తుంది. So ఈ three engines together combine our apart AI, which is like the brain behind whatever I'm talking right now. Yes, yes. Basically. So that's the system. ఈజ్ ఇట్ నాట్ లైక్ అంటే యాప్లో కూడా డైరెక్ట్గా ప్రాబిలిటీని సజెస్ట్ చేయడం, ఇట్స్ నాట్ లైక్ అగేన్స్ట్ సెబీ రూల్స్ ఆర్ సంథింగ్? No, we don't talk to anything about the probability. So your profile is this, we tell you what to invest in, that's it. We're not even giving you a target price. Market lo generally target price istaru, ee stock ee time lo inta potundani. We don't get into that stuff. In fact, that's not illegal to do that, but it's, for us it's meaningless, it's senseless to do that. How can you predict where a stock will be at a certain point in time? It's like weather. Yeah. Like there's a book, Chaos and Cheppi. True. Right? So I think James Clerk, a book adi. That speaks so much about how chaotic systems work. So just like weather, even you do the best of analysis and statistics and say, ఈ డేట్లో ఈ టైంలో ఈ లొకేషన్లో ఇలా ఉంటుంది అని చెప్పి, బట్ ఒక 1000 kilometers దూరంలో ఓషన్లో ఒక సే హ్యూజ్ గస్ట్ ఆఫ్ విండ్ ఆర్ స్ట్రాంగ్ కరెంట్ డెవలప్స్ అండ్ ఇట్ బ్లోస్ అవే ద క్లౌడ్స్ దట్ వర్ దేర్ ఇన్ యువర్ లొకేషన్ అండ్ యూ థాట్ ఇట్ వుడ్ రెయిన్, బట్ ఇట్ డిడ్ నాట్ రెయిన్ బికాస్ అదొక కాంప్లెక్స్ సిస్టమ్, దట్స్ అ కాంప్లెక్స్ అడాప్టివ్ సిస్టమ్. చిన్న డిఫరెన్స్ అయినా కూడా స్టార్టింగ్ పాయింట్ యువర్ prediction will go off the charts. That's why when I told you, right, when people make these predictions 1 day, 2 day, 3 day ila avutundi, that's why we are turned off basically. That okay, this it means they have not done their proper due diligence. So this, all these things, not just the talk, but what method and process comes with this, that makes a difference for the clients who come and invest with us. Okay, ఇప్పుడు కొంత ఫినాన్షియల్ నాలెడ్జ్ పెరిగే కొద్దీ చాలామంది స్టాక్ మార్కెట్ అంటే గ్యాంబ్లింగ్ కాదు, అట్లీస్ట్ లైక్ 2 or 3 more percentage of people came out from that. సో బట్ ఇప్పటికీ జనాలు బిలీవ్ చేస్తున్నారా? అంటే ఒక కంపెనీ ప్రొఫైల్ చూసి ఆ కంపెనీకి ఉండే మిగతా అన్ని అంశాలని, లైక్ యూ హ్యావ్ టు గో త్రూ ఆల్ ద స్టఫ్ ద కంపెనీ వెంట్ త్రూ అండ్ ఆల్. సో ఇట్లా చేస్తే కంపెనీని స్టడీ చేస్తే స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవుతారు అని, దట్స్ లైక్ ట్రూత్. Correct. Yes, most of the people accept the truth. At least. Yes. If you want to put in generic ఎవరైనా చెప్పేది అదే. సో ఆ నాలెడ్జ్ ఎంతవరకు వచ్చింది ఇప్పుడు జనాలకి? ఎంతమంది దగ్గర యాక్సెప్టెన్స్ ఉంది? Okay, adi I can tell you about people who I have interacted. Of course I cannot speak for the broader market. మాతో ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళలో what I see is like I said, 2 extremes లో, దీంట్లో కూడా 2 extremes. ఒకరు ఏంటంటే they come to us with trust. They say, look, I don't understand this subject, but I want to grow, I want to diversify portfolio. మీరు చేయండి, మీరు చేసేది మీరు చేయండి, మేము వెయిట్ చేస్తాం, చూస్తాం, మాకు బాగా అనిపిస్తే మేము ఉంటాం, లేదా విల్ గో అండ్ లుక్ ఫర్ అదర్ ఆప్షన్స్. The other extreme, right, they already know a lot of things about the market. 20-25 years నుండి ఉన్న వాళ్ళు కూడా, there are people they're in the market, but there are clients, so they take a second opinion kind of thing. నేను ఇది అనుకుంటున్నాను, మీ సిస్టమ్ ఏం చెప్తుంది చెప్పండి. సో that's a interesting kind of thing. మాకు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, ఎప్పుడైతే ఒక ప్రీ కన్సీవ్ నోషన్తో మా దగ్గరకు వచ్చేస్తారు, లైక్ ఎట్లా అంటే అది అగైన్ ఇట్స్ నాట్ దేర్ ఫాల్ట్, ఇట్ జస్ట్ టేక్స్ టైమ్ టు అన్లర్న్ అంతే. ఎట్లా అంటే లాస్ట్ 2 years లో మైక్రో క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ కంపెనీస్ చాలా పెరిగాయి, నాకు స్మాల్ క్యాపే కావాలి.
I don't have a problem in giving, right? If I'm doing what you want, then you are going to pay me. I'm happy. Yeah. But the thing is, that's wrong for you. It comes from a wrong assumption that small caps are going to keep growing at the same pace of growth. Over a period Last of time. 1 to 2 years లో మోస్ట్లీ ఒక లాస్ట్ 3 months పక్కన పెట్టేసి 2-3 months మార్కెట్ పడింది. ఒక కోతిని కూర్చోబెట్టినా కూడా రిటర్న్స్ వచ్చేది మార్కెట్లో. Okay. ఒక కోతికి డాట్ ఇచ్చేసి ఆ డాట్ బోర్డ్ మీద వేసి ఇది అయింది కూడా ఒక ఎక్స్పెరిమెంట్. దాని నుంచి నేను చిన్న స్మాల్ క్యాప్ ఇండస్ట్రీ. ఎగ్జాక్ట్లీ ఎనీథింగ్ నాట్ జస్ట్ దట్. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ హావ్ డన్ వెల్. ఆఫ్ కోర్స్ ఇది కొంచెం ఎగ్జాజరేషన్, బట్ మోస్ట్ కంపెనీస్ హావ్ డన్ వెల్. ఓకే. సో ఆ ఒక లక్ ని స్కిల్ తోటి కన్ఫ్యూజ్ చేయడం, అది మళ్ళీ ప్రాబ్లం. సో ఇదే అవుతుంది, నాకు తెలుసు ఇలాగే అవుతుంది అంటే that will actually create losses for you over time, might create losses for you. So మళ్ళీ అక్కడ అన్లర్నింగ్ చెప్పాలి. సో I would say comparatively people are way more informed, at least the people we are talking to. But overall, ఎందుకంటే access to that information has become more easy. Google ఎప్పుడు నుండి ఉన్నది, కొత్తగా వచ్చింది కాదు. బట్ with the GPTs and all, you just are one question away. నువ్వు just correct question అడిగితే నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. So I would always say people are in general very smart, but just the expectation has to be corrected, right? Yes, exactly. So adi, so my comments are not for the broader market, because I can only talk in the well that I am in, basically. Like that. So there are type A and type B personalities. మనం యూజువల్గా సైకాలజీలో చదివినప్పుడు we have some personality types. సో కొంతమందికి బిజినెసెస్ ఆర్ సమ్హౌ హూ ఆర్ స్మార్ట్ అండ్ వి థింక్ దట్ వీళ్ళకి అనలిటికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంది. సమ్ విల్ హ్యావ్ ది ఎమోషనల్ నాలెడ్జ్. సో ది బిలీవ్ ఇన్ ఇంట్యూషన్ ఆర్ సంథింగ్. సో స్టాక్ మార్కెట్లో ఏది వర్కౌట్ అవుతుంది? ఓకే, వెరీ ఆనెస్ట్లీ వెరీ డిఫికల్ట్. ఐ థింక్ నా ప్రకారంగా ఇక్కడ కూడా ఒక ఎక్స్ట్రాడినరీ ఇన్వెస్టర్స్ని పక్కన పెట్టేస్తే, అంటే దే ఆర్ న్యాచురలా లేకపోతే అది ఇన్బిల్డ్ స్కిల్లా లేదా ఓవర్ టైమ్ దే హావ్ బిల్డ్ దట్ స్కిల్, ఐ డోంట్ నో. బట్ దే ఆర్ ఇన్ అ డిఫరెంట్ కేటగిరీ. మేబీ వీ క్యాన్, బట్ రైట్ నో ఐ డోంట్ హ్యావ్ ద ఆన్సర్ ఫర్ దట్. బట్ for the remaining, I think business intelligence and understanding business is slightly has an edge, basically. That will have slight edge, because but at the other side, psychology matters so much in investing. అంటే మీరు కరెక్ట్ స్టాక్ లో ఇన్వెస్ట్ చేశారు, అంత బానే ఉంది, కానీ అది ఒక 20% పడ్డప్పుడు కెన్ యూ కంట్రోల్ యువర్ ఎమోషన్, కెన్ యూ నాట్ గెట్ టెంప్టెడ్? మీరేమనుకుంటారు, లాస్ అయినప్పుడే ప్రాబ్లం అవుతుంది అనుకుంటారు, కానీ దట్స్ నాట్ ట్రూ. ప్రాఫిట్ వచ్చినప్పుడు ఒక ప్రాబ్లం అనమాట. ఫస్ట్ ఒక టెంప్టేషన్ వస్తుంది, మనం పెట్టాం కదా 30% వచ్చింది, నేను జస్ట్ నా క్యాపిటల్ తీసేసుకుంటాను, ప్రాఫిట్ ఉంచేస్తాను. ఇది ఫస్ట్ కైండ్ ఆఫ్ టెంప్టేషన్. ఇది వినడానికి చాలా లాజికల్ ఉంటుంది, బట్ యూఆర్ యాక్చువల్లీ గోయింగ్ అగైన్స్ట్ why you got into that company. Exactly. And if you think about it, మీరు రీసెర్చ్ చేశారు, కంపెనీ పెరుగుతుంది కూడా, then why do you want to stop it? Something అక్కడ మళ్ళీ సైకలాజికల్ ట్రాప్ లో పడతాం. Exactly. It's like saying, wow, నా బిజినెస్ చాలా మంచి నడుస్తుంది, బంద్ చేద్దాం. You get it? It's like that. But again, psychology plays away. So I think a combination of both is very much needed. Yes. Very, very much needed. Okay. So I can't say one has an edge over other, honestly. That would be the conclusion. Yeah, that's a good answer actually. You need both. Yeah. And again, oka company, you're also running a company. Forget about stock market or something. Like as an entrepreneur, it's not like you do A, you will become successful. You'll do B, you do B, you'll become successful. It's not like. But అన్నిటికంటే ఒక కంపెనీని రన్ చేయడానికి కావచ్చు, ఒక బిజినెస్ని రన్ చేయడానికి కావచ్చు, what are the 3 important components? Because as you're running it from since a very small age, అంటే పెద్దవాళ్ళని అడిగితే చాలా చెప్తారు, కంపెనీలు పెట్టిన వాళ్ళని, కంపెనీలు సక్సెస్ చేసిన వాళ్ళు 100 కోట్ల టర్న్ ఓవర్ చెప్పేవారు చాలా చెప్తారు. మీ పర్స్పెక్టివ్లో వాట్ యూ థింక్ the 3 important keys to make a business successful? I'd say I'll talk only for myself, okay, what I have understood. And this answer would change depending on which day when you ask me. So many points basically, but if I have to rate them, for me number 1 is passion, basically. Endukante true, obviously, if you don't like what you're doing, easily you are going to get I mean you're going to ఇది just a note, like ఇది పేరెంట్స్ అందరూ అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ ఏజ్లో, చిన్న ఏజ్లో ఇంత ఎలా చేయగలుగుతున్నాడంటే కమ్ ఆన్ మ్యాన్, బికాస్ హీ లైక్ దట్. Exactly. He like doing it. Exactly. Right? Exactly. So మన పేరెంట్స్ నోషన్, బేసిక్గా ఇండియన్ పేరెంట్స్, you think a certain section of people are coming out of it? Many are coming out of it. I mean,
ఐ కుడ్ సే ఎవ్రీ వీక్ అట్లీస్ట్ నాకు ఒక మెసేజ్ ఆర్ మెయిల్ ఆర్ మా టీం నుంచి ఎవరో ఒకరు వస్తారు, నేను ఐఎమ్ 16 years old 18 years old అండ్ నాకు ఇది కావాలి అంటే నాకే చాలా ఓల్డ్ ఆల్రెడీ ఫీలింగ్ వస్తుంది వీళ్ళని చూస్తుంటే, వీళ్ళు ఇప్పుడే చేసేస్తున్నారని. అండ్ ఆ ఏజ్లో నేను ఐ మీన్ కంపారిటివ్లీ చూసుకుంటే నాకే డమ్ ఫీలింగ్ వస్తుంది అనమాట. అంటే వీళ్ళు 16 ఫిగర్ అవుట్ చేసేసారు నాకు ఒక ఫీలింగ్ వస్తుంది ఆల్రెడీ. సెకండ్ ఏంటి అంటే ఇఫ్ యూ డోంట్, ఇప్పుడు మనం ఇది 90 hour వర్క్ 70 hour వర్క్ ఇవన్నీ వాట్ ఎవర్ డిబేట్స్ ఆర్ గోయింగ్ ఆన్, రైట్? ఐ థింక్ ఈ టైంలో దిస్ ఈస్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్. సో ఇఫ్ యూ డూ సంథింగ్ దట్ యూ డోంట్ లైక్, true, everything else becomes very difficult to do, basically. And even right now the self realization that I've got over time is I'm not actually chala oka gifted businessman kaadu nenu. I'm not even a good businessman. I would rate my business skills say 3 out of 10, not more than that. But what has stood the time and got Savart here and is going to take us forward is our core obsession with doing good with our service anamata. Whatever product that we are building, just that core obsession ante, ఇది ఇంకా బెటర్ కావాలి. We have still a long way to go, but every day we need to get better than the yesterday, better than what we did yesterday. So I think that has made a difference. So that I would say is number 2. One is passion, and second the person on the top. Yep, with everybody. It has to flow down. That will obviously flow. If the person has the passion, it will obviously flow. In fact, down kante kuda, flow down kante kuda better word, flow together. Ippudu ma company lo kuda we have a very flat structure. We don't have too much hierarchy. Endukante hierarchy lone few problems vachestayi. Politics, bureaucracy, things getting stuck. Red tapeism stuff. Of course, right? So maakunna flat structure ke maaku inka చాలా ఉన్నాయి మేము చేసుకునే ఆప్టిమైజేషన్స్. బట్ ఐ కెన్ థింక్ అబౌట్ ఆర్గనైజేషన్స్ who have 6, 8, 10 layers between them. I can only imagine what's happening there basically. So I would say in the top 3 things, I would say passion, continuous adoption and continuous learning, right? So మా పర్స్పెక్టివ్ ఏఐ పైన ఆర్ టెక్ పైన ఏదైతే ఉండేనో లాస్ట్ 2 years లో ఎంత అయితే ఆ ఫీల్డ్ మారిపోయిందో, వై వీ వర్ ఏబుల్ టు ఈవెన్ సస్టైన్ అండ్ అడాప్ట్ ఇట్ సో క్విక్లీ బికాస్ we were speaking the same language. Second, we understand it to a good extent. Nobody understands AI ML to a very very high extent. Very few people understand that to its fundamental depth. వాడడం వేరే, అర్థం కావడం వేరే, దాంతే. సో we have been able to adapt because that's what we were obsessed about. ఇంకా బెటర్ చేయాలి, రిటర్న్స్ ఎంత వచ్చాయి, దీన్ని ఇంకా ఎట్లా మనం స్ట్రెచ్ చేయొచ్చు, ఈ సర్వీస్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఏం సాల్వ్ చేయొచ్చు, right? So initially we did a lot of mistakes, we corrected it, we learned from it. So that's the second thing that I would say. And third, I would say is in terms of being confident, right? So you are of course going to be wrong many a times basically, right? Okay. But accepting that, learning, but still being confident. I think that's very very important. Endukante there will come many times. Many times there will be a situation when the only person who believes that it will work out is you only. Right? As the founder or whoever. It's not that others don't want you to succeed. They will have different opinions, different ideas, and there's, like you said, there's no only A or B a success clear. Other ways different unday, but you have to be confident about what you're doing, but also be open to ideas and criticism. It has a fine balance anamata. Confidence as well as being open. So over confidence alte ever cheppina innamu. True. Under confident unte ever cheppina inestam. So rendu problem. So it should be somewhere in between. I think I've still not hit that right chord. I'm slightly more on the higher confidence side. I need to be more open. Sankarsh, మీరు మాట్లాడుతుంటే my mind is blowing. So ఇవన్నీ like ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నాయి, లైక్ ఆఫ్టర్ 15 years or 20 years of career, like for us. Yes. So I think you've been talking this for so long. That's really great, man. And coming back, so ఇప్పుడు వెల్త్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ముఖ్యంగా స్టాక్ మార్కెట్ కోసం చెప్పినప్పుడు చాలా మంది చెప్తూ ఉంటారు ఏంటంటే అసలు యూట్యూబ్ వీడియోస్ చూడొద్దు, ఓన్లీ చదవండి, యూ ట్రై టు రీడ్ ఎ లాట్. సో యూట్యూబ్ వీడియోస్ చూసినప్పుడు అంటే బికాజ్ యూట్యూబ్ వీడియోస్ అంటే ఆటోమేటిక్గా ఇండివిజువల్ ప్రిఫరెన్సెస్, ఇండివిజువల్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి కాబట్టి అవి రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఈజ్ దట్ ద లాజిక్ బిహైండ్ డోంట్ వాచ్ యూట్యూబ్ వీడియోస్ టు స్టాక్ మార్కెట్? I don't think so. Firstly, I mean, I don't agree completely to that point only in the first place. Okay, yeah. YouTube అనేది మళ్ళీ మన యాప్ లాగానే, ఇట్స్ లైక్ ఛానల్. ఇప్పుడు ఒక మీ ఫోన్లో 20 మొబైల్ యాప్స్ ఉంటాయి. యాప్స్ ఆర్ బ్యాడ్,
అని నేను అనొచ్చా? సో మెనీ యాప్స్ విచ్ యు ఆర్ యూజింగ్ అండ్ విచ్ ఆర్ నెసెసరీ ఫర్ యువర్ వర్క్ అండ్ ఎవ్రీథింగ్. అది ఒక ఛానల్. యూట్యూబ్ అనేది ఒక మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్. హౌ కెన్ యూట్యూబ్ వీడియోస్ బి బ్యాడ్? రైట్? ఐ స్పెండ్ సో మచ్ టైమ్, ఐ మీన్ దాని వేస్ట్ ఆఫ్ టైం అనుకోవచ్చు, కానీ అంటే ఇనిషియల్ స్టేజెస్ లో తెలుసుకున్నప్పుడు యూ హ్యావ్ టు బి పర్టికులర్ అబౌట్ వాట్ యు ఆర్ వాచింగ్ అండ్ క్వశ్చన్ ఎవ్రీథింగ్. సో మీరు యూట్యూబ్ చూడండి, కామిక్స్ చదివి స్టాక్ మార్కెట్ నేర్చుకోండి. నేను బుక్స్ చదివాను కాబట్టి మీరు కూడా బుక్సే చదవండి అని కూడా నేను చెప్పాను. ముందు చెప్తుండే, తర్వాత అర్థమైంది అదే నచ్చదు, చాలా మందికి నచ్చదు అని చెప్పి నచ్చవు. బట్ ఐ యూస్ టు బి లైక్ నో బుక్ చదివా, అలా కాదు. అంటే బుక్స్ చదివే వాళ్ళ పిచ్చి అట్లా అనిపిస్తుంది. నాకు ఇవన్నీ నేను బుక్స్ చదవడం వల్ల తెలుస్తున్నాయి, మీరు కూడా బుక్స్ చదవాల్సిందే. ఇప్పుడు కూడా పార్షియల్ చదవడంలో ఉన్నాను. బట్ ద థింగ్ ఇస్ ఐ ఆల్సో వాచ్ లాట్ ఆఫ్ వీడియోస్, ఐ ఆల్సో వాచ్ మూవీస్, అదర్ థింగ్స్. ఇన్స్పిరేషన్ come from anywhere, first of all. The first point that you have to do in anything is, ఇది అగైన్ మా చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ ఆదిత్య అని ఉంటాడు. సో హీ హెస్ taught me this basic గా. అన్నిటిని క్వశ్చన్ చేయి. Like question literally everything, basically, either to yourself, to others, whoever you are discussing with, right? Think about it. Anything నీకు ఏదన్నా ఎవరైనా చెప్తే ఇమీడియట్గా నమ్మకు. నమ్మడం అంటే మనం డోంట్ టేక్ ఇట్ as ట్రస్ట్ ఆర్ ఎనీథింగ్. ఇట్స్ అబౌట్ ద కాన్సెప్చువల్ ఆర్ ద లాజికల్ పార్ట్ ఆఫ్ ఇట్. రేషనల్ చెప్తున్నాను. సో ఓకే, ఇప్పుడు లైక్ సంబడి సెడ్ యూట్యూబ్ వీడియోస్ ఆర్ బ్యాడ్. ఓకే, లైక్ వై? ఏం బ్యాడ్ ఉంది దాంట్లో? ఓకే, యూ కెన్ గెట్ అడిక్టెడ్, you could spend lot of screen time, bad for your eyes, maybe bad for your attention. True. But I get is that. everything that's in YouTube bad? No. ఇప్పుడు మా ఓన్ Savart channel ఉంది. Of course దానికి వ్యూవర్స్ లేరు, బట్ మేము చేసేది we believe in it. స్టాక్ మార్కెట్ ఇనిషియల్ స్టేజెస్ లో అంటే మీరు ఫస్ట్ చదవాలి నేర్చుకోవాలనుకున్నప్పుడు దట్స్ ద రాంగ్ వే అనేది అగైన్ మీరు అన్నట్టుగా దట్స్ వెరీ రాంగ్ నోషన్. there's very good content. I can in fact if your viewers are interested, I can give you few links, basically few blogs, few books, few YouTube channels. I can give you 10-20 links. అది మీ డిస్క్రిప్షన్ లో పెడితే anybody who wants to start. మెయిన్ రీజన్ ఏంటంటే మీరు చెప్పినట్టుగా మోస్ట్ ఆఫ్ ద యూట్యూబ్ వీడియోస్ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా టెలిగ్రామ్ ఛానల్స్ లో కావచ్చు, యు బై దిస్ స్టాక్, ఈ నోషన్ మేబీ రావడానికి రీజన్ అది. there's a lot of misinformation. Definitely misinformation is through the roof. Exactly. సో మొన్ననే మేము తెలుసుకున్నాము. సో మా అంటే అది మిస్ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియాలంటే మళ్ళీ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి కదా. బేసిక్ నాలెడ్జ్ itself a trap. That's very true. That's very true. I wouldn't argue with that. But like I said, question. మీరు క్వశ్చన్ చేసినప్పుడు ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే మనం ఇట్స్ ఆర్ మనీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. యూ డోంట్ వాంట్ టు లూజ్ ఇట్ జస్ట్ లైక్ దట్. సో క్వశ్చన్, నో, యూ విల్ గెట్ ద ఆన్సర్. అండ్ ఇప్పుడు లైక్ ఐ సెడ్, ఇట్స్ నౌ ద బెస్ట్ టైమ్ ఇన్ హిస్టరీ టు ఆస్క్ క్వశ్చన్స్ ఇస్ టుడే, బికాస్ ఇట్స్ ద ఈజియెస్ట్ టు గెట్ ద ఆన్సర్. మనం ముందు మాట్లాడి తెలుసుకునేది, తర్వాత టీవీలో అక్కడక్కడ చూసేది, తర్వాత గూగుల్లో తెలుసుకుంటాం. ఇప్పుడు నువ్వు జస్ట్ క్వశ్చన్ అడగాలి జీపీటీని, అంతే. జస్ట్ అడిగితే వాట్స్ ద మీరు కరెక్ట్ క్వశ్చన్ అడగాలి, అంతే అంతే. యూ విల్ గెట్ టు ఇట్. ఎవ్రీబడి విల్ గెట్ టు ఇట్. దట్స్ నాట్ రాకెట్ సైన్స్. యూ విల్ ఫిగర్ ఇట్ అవుట్, బేసిక్గా. బట్ if you go to the wrong sources, then it will take long time for you to come back, basically. So మేము డిస్కవర్ చేసుకున్నాం. the point I was telling was like మా పేరు పైన టెలిగ్రామ్ గ్రూప్స్ రావడం, అవి మాకంటే కూడా ఎక్కువ మందితో వాళ్ళు ఇంటరాక్ట్ అవుతున్నారు మా పేరు వాడుకొని. సో ఇఫ్ దట్ కెన్ హ్యాపెన్ టు అస్, లైక్ డెఫినెట్లీ దట్స్ పాసిబుల్ దట్ అదర్స్ ఆర్ ఆల్సో ఫేసింగ్ ద సేమ్ ఇష్యూస్. సో that kind of misinformation already SEBI is cracking down. మన regulator best attempt చేస్తుంది, but still lot more to be done, basically. సో యూ కెన్ చెక్ ద లైసెన్స్ నెంబర్ చెక్ చేసుకోవచ్చు, రిజిస్ట్రేషన్ విత్ సెబీ చెక్ చేయవచ్చు. ఒకవేళ జస్ట్ స్టాక్ పేరు చెప్తున్నారు కానీ దాని రేషనల్ చెప్పట్లేదు, అసలు మీరు ఎట్లొచ్చారు ఆ గ్రూప్ లోకి, మిమ్మల్ని ఎవరైనా పిలిచారా, మీరే జాయిన్ అయ్యారా, అసలు అడ్మిన్ ఎవరు, ఎందుకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫర్మేషన్ గుడ్ పార్ట్ ఏంటంటే ఈ గ్రూప్స్ ఏ నాట్ అలౌడ్ ఇన్ జనరల్. ఓకే, ఈ గ్రూప్స్ లో అడ్వైస్ ఇలా ఇవ్వడము నాట్ అలౌడ్. దిస్ ఇస్ ప్రాసెస్ ఫర్ అడ్వైస్. మీరు ఒక క్లయింట్ తోటి అగ్రిమెంట్ సైన్ చేసి కేవైసీ క్లోజ్ చేసి మీరు వాళ్ళ ప్రొఫైలింగ్ చేసినాకనే అడ్వైస్ ఇవ్వాలి. సో అందరు గుంపుల్లో వచ్చేసి గ్రూప్ లో కూర్చొని చేయడం కాదు. ఆఫ్ కోర్స్ ఫ్యామిలీ గ్రూప్స్ అవి ఉండడం, like that's a different, they exchange financial advice, that's different. But from a commercial angle to do it, అది actually allowed కదా, చాలా restrictions ఉన్నాయి. గ్రూప్స్ అనే కాన్సెప్ట్ మే బి allowed, but there's a process to do that. సో ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చాలా కాంప్లికేటెడ్ స్ట్రక్చర్. కాంప్లికేటెడ్ కాదు, ఇట్స్ లైక్ వన్ సైడెడ్. మనం రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తాం, వి ఇన్వెస్ట్ ఇన్ హౌసెస్, వి ఇన్వెస్ట్ ఇన్ సేవింగ్స్, అండ్ సో
వేర్ డూ యూ థింక్ దట్ అంటే ఇది బ్రేక్ చేయడానికి ఇప్పుడు కొత్తగా ఏం జరిగిందండి? అంటే ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా మార్కెట్ మారుతుంది, ఎవ్రీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ స్టాక్స్ అండ్ స్టఫ్ అని. వాట్ యూ థింక్ ద రీజన్స్? ఈజ్ ఇట్ ద జనరేషనల్ చేంజ్ ఆర్ ది ఇవల్యూషన్, అంటే ఫినాన్షియల్ ఇవల్యూషన్ అంటారా? వాట్ యూ సే? I would say it's like the direction in which a river flows, right? You are flowing with the river technically. So any developed economy, if you see in the world, financial assets have a lion's share basically. Physical assets ante real estate or physical gold ivannu untai definitely. They also are very big, but financial assets definitely have a much more healthier share than what we have in India with developed economies. So as education grows, adoption to new asset classes grows, financial literacy grows, right? It's a matter of time before financial assets will increase. Financial asset ante stock e kaadu, anything that's financial or say digital, not a physical product, and it's an asset. They are going to grow over time, definitely. Generational change and thought process change kuda definitely. Exactly. Last generation lo they used to have tons of real estate. As a that used to be the asset, and gold, lot of gold, right? Ippudu the not everybody, again cultural evolution చాలా బ్రాడ్ గా మనం మాట్లాడుతున్నాం, బట్ మెనీ పీపుల్ దట్ వీఆర్ టాకింగ్, ఎస్పెషల్లీ ఈవెన్ ఎన్ఆర్ఐస్ అండ్ ఇండియన్ క్రౌడ్, యంగ్ క్రౌడ్, సో దే ఆర్ లైక్ మాకు ఇది అంత వద్దు, మాకు రియల్ ఎస్టేట్ మెయింటెనెన్స్ అదంతా మాట్లాడాలి, అట్లీస్ట్ దీనిలో కొంచెం పెడదాం. ఇట్స్ నాట్ లైక్ మా ఇల్లు వద్దు మేము కొనము అని, బట్ దే స్టార్టింగ్ టు డైవర్సిఫై బేసిక్ గా. అండ్ as the market becomes more digital and the white money becomes powerful, true, financial assets will definitely grow, right? We came across, I will tell you so many such interesting examples. Many clients who came to us, so వాళ్ళు మాకు వచ్చి ఓకే ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇది అని మా టీంతో మాట్లాడినప్పుడు మాకు లాస్ట్ 25 lakhs మా దగ్గర ఉన్నాయి, అంటే ద క్లోజ్ టు రిటైర్మెంట్ మేబీ, అండ్ వీ డోంట్ హ్యావ్ ఇన్కమ్, రైట్? సో నాట్ ఇనఫ్ ఇన్కమ్. సో ఒకసారి మేము మొత్తం అనలైజ్ చేసిన, మాకు ఫస్ట్లో చెప్పింది ఎలా ఉంటుందంటే మాకు 25 lakhs ఉన్నాయి, ఇంకేం లేదు, సో మేము ప్రెషర్లో ఉంటాం, ఏం చేయాలి ఇప్పుడు ఓకే అని చెప్పి. వెన్ వీ డూ అన్ అసెట్ అనాలిసిస్, అక్కడ 3 ప్లాట్లు 2 ఇక్కడ అన్ని అసెట్స్ లో అక్కడ స్టక్ అయి ఉన్నాం మనీ, వేర్ విల్ యూ గెట్ యువర్ క్యాష్ ఫ్లో ఫ్రమ్? రెంటల్ ఈల్డ్స్, హౌ మచ్ ఇస్ ఇట్? How can you create enough? సో మేము అక్కడ కూడా మళ్ళీ అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా టైం పడుతుంది. మీరు అట్లీస్ట్ ఒక్కటి అమ్మేసి తగ్గించి మీరు కొంచెం లిక్విడ్ లో పెట్టుకుంటే మీరు ఒక జనరేట్ చేసుకోవచ్చు, మీకు కావాల్సిన ప్లానింగ్ మీరు చేసుకోవచ్చు రిటైర్మెంట్ కి. That's the mindset basically. So you are making your cash flow really tight and putting as much money into these physical assets. Physical asset has no problem. How much you're putting is also important, no? Yes. So that math is really critical. సో అంటే మీ ఇనిషియల్ ఐడియా ఏదైతే టాప్ పీపుల్ అసెట్ మేనేజ్మెంట్ కాకుండా స్మాల్ సెక్టర్ పీపుల్, అంటే ఆ రిగ్రెట్ ఎప్పుడైనా ఉందా? ఇట్ విల్ బి లైక్ టఫర్ ఫేజ్ లైక్ యూ, అంటే చిన్న ఇన్వెస్టర్స్ని ఇనీషియల్ స్టేజెస్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళని తీసుకురావడానికి చాలా స్ట్రగుల్ ఉంటుంది, బికాజ్ అసలు మనం రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలంటేనే 100 ఆలోచిస్తాం. ఇమాజిన్ ఎ న్యూ ప్లేయర్ అండ్ హీ వాంట్ టు ఇన్వెస్ట్ మనీ అండ్ ఇన్ స్టాక్ మార్కెట్. కరెక్ట్. ఇట్స్ లైక్ ద టఫెస్ట్ జాబ్ ఆన్ ఎర్త్. అబ్సల్యూట్లీ. సో మధ్యలో ఏమన్నా అంటే బిఫోర్ దిస్ ఏఐ, అంటే ముందు మీకు కాన్ఫిడెన్స్ రాకముందు ఏమైనా సిచ్యువేషన్స్ ఉన్నాయా దట్ వీ మైట్ లూజ్ ద గేమ్ అనే సిచ్యువేషన్స్? Right now it's now it's okay, కొంచెం దాటేసాం. Now you cross the any time issues can crop up. We deal with our risks and challenges, but the 2 points that I told, right, that I would rate my business skills lower than anything else, right? That is one part of the answer to your question. That was the most difficult, I wouldn't say wrong segment, but most difficult segment to pick up. True. And the other part of the answer is the first point which I told you, passion. వీళ్ళకి ఎప్పుడైతే మేము ప్రాఫిట్స్ చేస్తామో, అంటే మీరు ఫస్ట్ చెప్పినప్పుడు అరే నిజమే కదా చాలా మంది ఇంకా స్టాక్ మార్కెట్స్ లోకి రాలేదు, ఇట్స్ ఎ వెరీ గుడ్ ఐడియా. అవును. బట్ అంత డీకోడ్ చేస్తా ఉంటే ఇట్స్ లైక్ వెరీ టఫ్ సెక్టర్. 110% అగ్రీ విత్. మా VCs తోటి, మా ఏంజల్ ఇన్వెస్టర్స్ కూడా మేము కాన్వర్సేషన్ ఇదే, బేసిక్ దిస్ ఇస్ అ కాన్వర్సేషన్ వి హావ్. ఇట్స్ ద టఫెస్ట్ టు డూ, బట్ వి ఆర్ డూయింగ్ బికాజ్ జస్ట్ వి లైక్ ఇట్. And today of course we reached a certain, and again రెండిటికి జస్టిఫికేషన్ ఉంది. అగైన్ ఒక అప్పర్ సెక్టర్ అండ్ యంగ్ జనరేషన్ అంతా there is a lot of market. 100%. Of course both have justifications. Absolutely. Especially వీళ్ళకి ఎప్పుడైతే మేము గ్రోత్ తెస్తామో, వాళ్ళు వచ్చి మాకు ఒక మాట చెప్తారో, లేదా మన ట్రాకింగ్ లో మాకు కనిపిస్తుంది కదా ఎంత వచ్చింది అని, ఆ సాటిస్ఫాక్షన్ అసలు డిఫరెంట్ లెవెల్ బేసిక్ గా. సో ఒక 6 months మనం స్ట్రగుల్ అయ్యి ఒక్కొక్క కస్టమర్ వచ్చి ఒక్క పాయింట్ ఇలాంటిది చెప్పిండు అనుకోండి, నెక్స్ట్ 6 months ఫ్యూయల్ విల్ బి రెడీ ఫర్ us. That's the
adrenaline rush that comes. True. Yeah, along with money. Oh, of course, Obviously. of course. Yeah. We need more rocket fuel for Yeah. the other company. Yeah. So ఇంకొకటి ఇన్వెస్టర్స్ స్టార్ట్అప్ అండ్ యుల్ బి లైక్ ప్రెజెంటింగ్ ఫర్ ఎవర్ అండ్ ఇంకా వాళ్ళకి చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి అండ్ ఇంకొకటి ఇవన్నీ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఇన్వెస్టర్ వస్తారు ఫైనాన్స్ చేస్తారు దిల్ పుట్ మనీ ఇన్ యువర్ ఐడియా ఇవన్నీ ఓకే బట్ అంటే ద అడ్జస్ట్మెంట్ ఆఫ్ క్యారెక్టర్స్ సంబడి ఫ్రమ్ సమ్ అదర్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఇది కొంచెం అంటే లైక్ యుఎస్ లాంటి కల్చర్స్లో దే ఇట్స్ టోటలీ డిఫరెంట్ అండ్ దేర్ ఇట్స్ టోటలీ డిఫరెంట్ స్టోరీ మన దగ్గర ఈ మ్యాచ్ అనేది చాలా కష్టం యూజువలీ ద ఇన్వెస్టర్ సీస్ లైక్ హీఈస్ లైక్ ట్రైంగ్ టు ఎన్లైటన్ యూ ఆర్ ద స్టఫ్ అది ఉంటుంది కదా మీకు అర్థమైంది కదా 110% absolutely. I think that's global phenomenon but it does exist. What I do, again I'm still figuring out answer to that also but my always what I have followed is be just natural. Like example whoever I talk to, అదే మై నెక్స్ట్ క్వశ్చన్ సో వీళ్ళందరూ పెద్దోళ్ళు సో దే చాలా బిజినెస్లు చూసి ఉంటారు సక్సెస్ అయ్యి ఉంటారు సో హౌ యూర్ డీలింగ్ అంటే ఆ డీలింగ్స్ కావచ్చు వాళ్ళ దగ్గర అఫ్ కోర్స్ చాలా నేర్చుకుని ఉంటారు వాళ్ళ దగ్గర యూ మోస్ట్ ఆఫ్ యువర్ జర్నీ తర్వాత వాళ్ళ దగ్గర చాలా నేర్చుకుని ఉంటారు 100%. బట్ you enjoyed the part of dealing with them? Oh yes, or absolutely. it's a stress it was more or less easy and fun. More than easy, it was fun. And of course the kind of different types of people that I can't put it, I mean ee okka podcast lo complete cheyalemu. Yeah, true. All extremes, all sides I've seen. Yes. I've enjoyed that thoroughly, definitely. But I'm introvert by nature, so okay. You can say my first degree of enjoyment is with the product and things like that. Second degree is with talking and doing it. So I less prefer that. But what I have done is one, I behave the same way mostly everywhere. Only ఏంటంటే ఇప్పుడు పాడ్కాస్ట్ కొంచెం ఫార్మల్ గా బిహేవ్ చేస్తున్నాను కొంచెం ఇన్ఫార్మల్ that's the only difference. Okay. అండ్ నాకు మతిమరుపు ఎక్కువ ఈ విషయాల్లో సో నేను ఇప్పుడు ఒకటి ఇక్కడ చెప్పి ఇంకో చోట్లో నాకు గుర్తు కూడా రాదు నేను ఏం చెప్పాను మై పాలసీ is say the same everywhere. Like literally what is there you say so that I don't have to remember. Exactly like that. So that's what I've done and it has worked well so far. ఎస్ మీరే చిన్న సో బట్ మీకన్నా చిన్న ఎంప్లాయీస్ దొరకరు కాబట్టి మీరు మళ్ళీ పెద్ద అవునా వావ్ చాలా మంది ఉన్నారు నాకంటే ఓకే సో సమ్ ఎక్స్ట్రీమ్ హార్డ్ సిచ్యువేషన్స్ ఏమన్నా ఉన్నాయా చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి సో we same మా స్పేస్ కంపెనీ like I told you we are personally looking into it kada like from a financial angle. So we went ఆల్మోస్ట్ బ్యాంక్రప్ట్ మల్టిపుల్ టైమ్స్ బేసిక్ గా అంటే అది సవర్ట్ లో కూడా మేము చాలా హార్డ్షిప్స్ ఫేస్ చేస్తాం అలాంటివి బట్ బికాస్ ఆఫ్ ద రిస్క్స్ వీ టేక్ అండ్ ద కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ వీ డూ వీఆర్ అండర్ ఎక్స్ట్రీమ్ stress at all times. Obviously. We are working like that basically. And that's a choice. I'm not like paapam ila avutundi ala gaadu meme techukunna problem obviously so ala gaadu but that's what business is, right? So getting out of those situations and like say it's not just financial at that point of time you have to keep the morale high of the team. True. But మనీ లేనప్పుడు నువ్వు నెక్స్ట్ ఏం చేస్తావు బేసిక్ గా మొరల్ హై ఉండి ఏం చేస్తావు జస్ట్ టాక్ పెప్ టాక్ యూ కాంట్ గివ్ ఇట్ హస్ టు బి సబ్స్టాన్షియల్ అండ్ దేర్ యు ఆర్ ఎస్పెషల్లీ టాకింగ్ టు సైంటిస్ట్స్ అండ్ పీపుల్ హూ హావ్ బీన్ ఇన్ దట్ ఇండస్ట్రీ సో నేను ఏదో స్టోరీ చెప్పి యు హావ్ టు టాక్ లాజిక్ అంటే కాన్ఫిడెంట్ గా ఉండాలి ఆబ్వియస్లీ ఇఫ్ యు నీడ్ కాన్ఫిడెన్స్ యు నీడ్ లాట్స్ ఆఫ్ మనీ exactly at least to keep it up. Absolutely. And many times it's not even about money, it's about thinking straight. True. And getting a plan B, a solution, not a plan B but a solution to that issue. So I think that company faced tremendous amount of stress అనమాట అండ్ మేము చేసే R&D అక్కడ ఏదైతే ప్రొపల్షన్ సిస్టమ్స్ మీద మేము వర్క్ చేస్తున్నామో దే ఆర్ ఎక్స్పెన్సివ్ అండ్ దే ఆర్ వెరీ టైమ్ టేకింగ్ వీ కుడ్ హ్యావ్ గాన్ అండ్ డన్ థింగ్స్ విచ్ ఆర్ ఆల్రెడీ దేర్ ఇన్ ద మార్కెట్ వి చోస్ టు డూ ఇట్ ఇన్ ద టఫ్ మేనర్ అనమాట అంటే మనం ఈ సైన్స్ ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఎవరో ఒకరు ఆ రిస్క్ తీసుకొని ఆ రీసెర్చ్ చేయాల్సిందే అందరు చేసిందే నేను జస్ట్ చీప్ గా చేస్తాను అంటే అలా నడవదు రైట్ సో ద ఐడియా ఆఫ్ దాట్ కంపెనీ వాజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఫ్యూయల్ ఉంది ఆ ఫ్యూయల్ ఎలా నడుస్తుంది ఒక ఇంజిన్ లో దానిపైన డేటా అనేది ఎన్నో ఇయర్స్ నుండి అవైలబుల్ ఉంటుంది ఇట్స్ అ కన్వెన్షనల్ ఫ్యూయల్ అది యూజ్ చేసుకొని మేము కొన్ని సిమ్యులేషన్స్ చేసుకొని మా ఇంజిన్
మ్యానుఫ్యాక్చర్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. బట్ అది ఐడియా కాదు. అది ఐడియా కాదు. ఎగ్జాక్ట్లీ. మై గోల్ ఆల్టర్నేటివ్. మై గోల్ ఇన్ లైఫ్ ఇస్ టు అండర్స్టాండ్ యూనివర్స్ బెటర్ చేయాలి అంటే నువ్వు నెక్స్ట్ స్టెప్ కి తీసుకెళ్ళాలి కదా. సైన్స్ ని తీసుకెళ్లాలంటే ఎవరు తీసుకోవాలా రిస్క్? ఎవరో ఒకరు తీసుకోవాలి. అది ఓన్లీ సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకుంటే సరిపోదు. సైంటిఫిక్ రిసర్చ్ హ్యాస్ టు బి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. సో మేము అది తీసుకొని ఆ ప్రొపల్షన్ ఏదైతే టెక్నాలజీ ఉందో, ఆ ఫ్యూయల్ ఉందో, విచ్ హ్యాస్ బీన్ I wouldn't say never used, but very very rarely used and no data available. దానిపైన వర్క్ చేసి ఆ 2-3 years దానిపైన స్ట్రగుల్ చేసి now we have gotten to a stage where that system is working. We fired that engine and like we are at a good stage now basically. So we have proven that the technology exists and works. You want to become basically Indian version of Elon Musk? We'll be first of our kind basically, not second of anybody, right? So we'll be our own version of that's what great. We want to be. So that thing I would say is the toughest challenge. That it's not one challenge, it's a 2-year 3-year journey, but that is by far tougher than anything that I've done. Anything. Most challenging. So at this point of life, మీరు డబ్బుకి ఇచ్చే ప్రిఫరెన్స్ ఎంత? I would say pretty important, because like I said, I need more money for rocket fuel. Right? So today both companies, right? They still need a lot of capital. Yes. We are not profitable. No, I'm not asking how you see money. Yes, I would say pretty important, but I wouldn't say I would rank it in the number one. Okay. మీరు TikTok లో కూడా you just gave some number for happiness and ఇప్పుడు మళ్ళీ చెప్పండి ఒకసారి. What is your priority? Happiness, money? So number one, I would say time at the moment. Okay. Because of the projects we are doing kada, always I'm in that stress anamata. Time అయిపోతుందని. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ టైం అయిపోతుందని స్ట్రెస్ తీసుకుంటే ఇంకా టైం అయిపోతుంది. అదొక లూప్ లో పడిపోతాం అన్నమాట. నేను 26 అయిపోయినా, సో టైం లేదు అని అదొక భయం. మీరే ఇలా అంటే ప్రపంచం బతకక్కర్లేదు సంకర్ష్. ఇంకా అర్థమైంది మీరు చెప్పేది. సెకండ్, I would say definitely health. Right, so health, I would not, ఇప్పుడు 6 years back if you would have asked me, health would not have been even in the top 3 or 5 except my speech. Right? So I was dumb with respect to that. Now I think that's definitely there, and you're on track. I don't know, I am again still learning. So basics కూడా తెలియదు మనకి. finally ఏం చేయాలో కూడా తెలియదు. Whatever comes we just go on and I would say then third, definitely money and this progress and all these things basically. And health, I would also say health, why I didn't add family separately. Family is part of that part of health, in my view. They're around you're much better, exactly, in my view. So health is not just the food you eat and all, that's very important of course, but I feel family is equally important for the health. So I think both are same. Health and family are same basically, in that order I would say. Usually ga konta చాలా నేర్చుకున్న తర్వాత ఇఫ్ యు ఆర్ రన్నింగ్ సంథింగ్, టు దట్ మ్యాటర్ రన్నింగ్ సంథింగ్ అనే కాదు, వీఆర్ నాట్ ద సేమ్ పర్సన్. అంటే ఒక 5 ఏళ్ల క్రితం మనం ఉన్న పర్సన్ ఇప్పుడు కాదు. నేను చూస్తుంటే మీరు కంపెనీ స్టార్ట్ చేయడానికి ముందు మీరు ఒక 1500 మందితో మాట్లాడారు. అసలు మీ వయసు ఎంత? వాళ్ళతో మాట్లాడడం, మళ్ళీ వాళ్ళు చెప్పేదాన్ని డీకోడ్ చేసుకోవడం. అండ్ సో ఓకే, అది పక్కన పెట్టేసేయండి. యు ఆర్ డెఫినెట్లీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ఆ విషయం పక్కన పెడితే, అప్పుడు వాళ్ళ ఆన్సర్స్ విని ఇప్పుడు ఇఫ్ యు ఆర్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్, యు సీ దెమ్ డిఫరెంట్. absolutely, 110%. Perspective has changed completely. నేను అప్పుడు అనుకునేది ఏంటంటే మనీ ప్రాబ్లం అంటే ఏంటో ఐ డోంట్ నో, బికాజ్ ఐ వాజ్ నాకు బుక్స్ కావాలంటే బుక్స్ వచ్చినాయి, స్కూల్ కావాలంటే స్కూల్కి వెళ్ళచ్చు. ఇప్పుడు మనం ఎట్ వెళ్దామంటే వెళ్దాం. We may not be I'm not saying we come from the extreme riches or something, but I don't know what a money problem. So అప్పుడు వాళ్ళతో మాట్లాడేటప్పుడు మనీ ప్రాబ్లం అంటే నేనేమనుకున్నానంటే మనీ ఉంది, ఎట్లా పెట్టాలో ప్రాబ్లం అంటే I was that out of the అంటే ఇప్పుడు అవన్నీ డీకోడ్ చేసుకుంటుంటే ఏమనిపిస్తుంది? makes a lot more sense, of course, makes a lot more sense. I can empathize much better, right? ఇప్పుడు ఎందుకంటే I have money problem. that space company takes all my money, so I know what money problem is. And actually that is also not money problem, okay? Of course it's again like a choice. But I would say I'm just kidding. Makes sense. So I would say perspective definitely has changed a lot. Not just, and money is only small part of it. There's so many other things. I mean, I don't think e podcast lo we have that much time to even get to that depth, but
massive perspective on different things అనమాట. అంటే I used to think if I figured out something, I read a book, ఓకే ఈ బుక్ లో ఇలా చెప్పిండ్రు, సో ఇది ఇట్లా చేస్తే వెంటనే ఇమ్మీడియట్ గా అప్లై చేసేయడానికి ట్రై చేసేస్తాం. ఒక ఆబ్సెషన్, బట్ అదే కరెక్ట్ అని అనుకునే. బట్ ద పర్స్పెక్టివ్ దట్ హెస్ చేంజ్డ్ ఇస్ దట్ దెర్ ఆర్ మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ టు ఎవ్రీథింగ్. లైక్ యూ సెడ్ కదా, ప్లాన్ ఏ కూడా ఉండొచ్చు, బి ఉండొచ్చు, జెడ్ కూడా ఉండొచ్చు. యూ కెన్ స్టిల్ గో టు ద సేమ్ డెస్టినేషన్. సో ఐ స్టార్టెడ్ అప్రిషియేటింగ్ అదర్ పర్స్పెక్టివ్స్ ఆల్సో. ముందు నేను బాగా డిబేట్ చేసేది అనమాట. అదే మెయిన్ డిఫరెన్స్. వి థింక్ దట్ వాట్ వి ఆర్ డూయింగ్ ఇస్ రైట్ ఇన్ ఎర్లీ స్టేజెస్. Absolutely. Yeah, absolutely. That's the biggest thing. Yes, people will evolve, they'll learn. Who evolves, they'll learn, obviously. Absolutely. Absolutely. సో ఇంట్లో పేరెంట్స్ సిచ్యువేషన్ ఏంటి? వీడు ఎప్పుడు ఎంత చిన్న ఏజ్ లో ఎంత స్ట్రెస్ అట్లా ఏమనుకుంటారు? అంటే యూజువల్ గా అసలు మీ ఫ్యామిలీ డిస్కషన్ ఎట్లా ఉంటుంది? సో బేసిక్ గా ఒక 5 minutes 10 minutes డిస్కషన్ దొరికింది అనుకో, మెయిన్ అబౌట్ ఫుడ్, నాట్ ఈటింగ్ ఫుడ్ ఆన్ టైమ్, స్లీపింగ్ నాట్ ఆన్ pattern is not, సో ఆ టైమింగ్ ఫాలో అవ్వట్లేదు అని, అది హెల్త్. దట్స్ వై ఐ సెడ్ హెల్త్. సో అది ఫస్ట్. ఒక అర్ధ గంట టైం దొరికితే ఇమీడియట్లీ కాన్వర్సేషన్ విల్ గో టువర్డ్స్ డిగ్రీ. ఇప్పుడు వరకు డిగ్రీ ఇంకా అడుగుతున్నారా డిగ్రీ చేయలేదని? ఆబ్సెషన్, డిగ్రీ కంప్లీట్ చేయలేదని చెప్పి ఏది పట్టించుకోదు. ఓకే, ఇది మనది ఇంజిన్ ఫైర్ అయిపోయింది, రాకెట్ ఇంజిన్ పని చేస్తుందంటే సరే సరే నువ్వు డిగ్రీ అయితే ఎప్పుడు కంప్లీట్ చేస్తున్నావు. సో అంత గంట టైం దొరికింది అంటే నేను ఆల్రెడీ సెట్ చేసుకుంటుంటా. ఓకే, క్వశ్చన్ ఇప్పుడు రాబోతుంది. Thank God she is not asking to get you married. No, I'm already married. Come on. I'm sorry. That's why she's not asking me. Okay, I'm sorry. Yeah. Okay. So it's already been 2 years. Oh, okay. Yes. Again, going back. So, అంటే హెల్త్, ఈ పోస్చర్ మెయింటెనెన్స్ కి, అండ్ యు ఆర్ a very poor eater or what? Like no, I eat okay only, but I think genetic. It's a family genetics. Okay. I'm thinking I don't know, but my mom was of the same way, like lean and stuff. Yeah. But because I went for sports, like a lot of cricket coaching, tennis. So endurance, I'm good at, basically. But strength and all, I need to still work. Okay. Yeah. Okay. What's your vision for? అంటే మీకు పిచ్చ క్లారిటీ ఉంది. Savart is to run the space business. I can't say that. But ante that's your initial idea. That was the initial idea. But it's not Savart, it's something else. Yes, but nothing caught my interest like Savart. That gives me fun. Like that gives me fun, and we are good at it. Right? Edo just to get to an end, e means vadukuntunnam an kaadu. Because that will not do justice to the people. So investors aina, ma clients aina, I cannot be like okay, I'm doing this for that. I need to give justice to what I'm doing 100% here first. Okay. So, and I feel we have done that to a great extent. Not complete, but definitely to a great extent. So in terms of vision for Savart, like we want to get into AIF, Alternative Investment Fund. మా ఓన్ PMF మా ఫండ్ ఓపెన్ చేసాము. We were only advisor before, we now manage capital. Then we're getting into enterprise businesses. So ఇప్పుడు మేము ఏదైతే AI products మేము బిల్డ్ చేసుకున్నాము internally, we are now working with enterprises to take it to help them adopt this kind of research in their own processes anamata. So if they're a mutual fund the company, same AI what you are using. Exactly. But customized for them. So our enterprise division kuda mem start chesamu and going global. So మాకేంటి అంటే ఒక కంపెనీ లైక్ BlackRock, right? So if you ever want to build such a scale of a company, we have to go global. So we have started that. So we've struggled quite a bit with that for some time, but we have cracked it in the last few months is what I feel basically. So whether mem Canada and UAE and US and Japan, so these are the countries that we are focusing on right now. So going global is one of the key priorities, but 10 years down the line, from broking to stock exchange, we want to be across the value chain of the capital market. Okay, basically. సో అంటే ఇంకా ట్రెడిషనల్, మనం ఎంత కాదనుకున్నా ours is a very traditional financial market. Yes. So when you want to manage assets, అంటే people అంతా ఓపెన్ ఉన్నారా? they come to you and ask for financial suggestions and stuff? It's two way. మాకు ఇన్కమింగ్ రిక్వెస్ట్స్ చాలా ఉంటాయి, and then we have our marketing efforts also. But what we don't do is we don't do outbound direct calling. అంటే cold call చేసి మీరు we don't do that. Only inbound వచ్చినప్పుడే we talk to them. And percentage ఎట్లా అంటే like equity investment and this financial advisor. Okay. So I would say equity and debt, maybe equity and debt మధ్యలో equity would be primary మాకు, over 70%. Less would be debt. The minority. Then there's gold, bonds, debt. But that's it.
equity would be by far the largest. Direct stock investments. Okay. Basically. That- Yeah, Sankarsh, I wish you all the very best. And so, because you just want to do, అంటే పెద్ద పెద్ద విషయాలు చేయాలి కాబట్టి యూ స్టార్టెడ్ ఎవ్రీథింగ్ సో ఎర్లీ. ఐ విష్ యూ వెరీ లక్. అండ్ సో చాలా విషయాలు నేర్చుకున్నాం, ద వే యు ఆర్ టాకింగ్ అండ్ ద బ్యాలెన్స్ యూ హ్యావ్. అండ్ ఐ వాజ్ రియలీ spellbound to talk to you, and it's like a very good opportunity for me especially. Thank you very much. All the very best for your Savart and also your space project. Thank you so much. Thank you. so much Thanks for coming to Big TV. Thank you. Yeah. For more videos like this, subscribe Big TV channel.